శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనిషి అనంత ఆత్మస్వరూపుడే కదా, మరి మనిషికి ఎందుకు నేను అనంత ఆత్మస్వరూపుడను అనే భావం కలగటానికి, మోక్షభావం కలగటానికి, ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి అంత కష్టంగా ఉన్నది? మనిషికి శరీర భావన ఎందుకు పోవటం లేదు? నేను మొత్తం విశ్వశక్తిని అన్న భావన ఎందుకు కలగటం లేదు? మనిషి ఆత్మస్వరూపమే కదా, ఆత్మస్వరూపమే అయినప్పుడు నేను ఆత్మస్వరూపమని నాకు అనిపిస్తూ ఉండాలి కదా, అది ఎందుకు కలగటం లేదు అంటే ఎందుకు అంత కష్టంగా ఉంది? అది వారి భావన. వారు ఇంకా అనేక విషయాలు రాశారు. అంటే ఎక్కడో కొందరు జీవన్ముక్తులు కొంతమంది అవటం ఏంటి, కొంతమందికి అది తెలియకపోవటం ఏంటి, ఇలా అనేక విధాలుగా రాశారు దాన్ని. అంటే వారి ప్రశ్నలు అనేక విధాలుగా అడిగారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, మనం ఆధ్యాత్మికత, ఆత్మస్వరూపము, మోక్షము ఇటువంటి పదాలు ఎన్ని చెప్పుకున్నా అవి భావరూపమైనవి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది ఒక అవగాహన, ఒక జ్ఞాన రూపంలో అర్థం అవటం అంతే. ఏదో కొత్తగా అయ్యేదేం ఉండదు. మన సహజ స్థితి నేను శరీరం అన్న భావన కరెక్టే, తప్పేం కాదు. ఇప్పుడు నేను శరీరం అనే భావన అబద్ధం కాదు. కానీ ఇప్పుడు నేను శరీరమే అన్నాం అనుకోండి, పుట్టినప్పటి నుంచి మరణించే వరకు శరీరం మారిపోతూ ఉంటుంది. అంటే శరీర రూపురేఖలు మారిపోతూ ఉంటే వయసు పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఏమంటున్నారు అంటే, శరీరము నేనన్న భావన తప్పు కాదు, ఈ శరీరము నేనే అని నువ్వు ఎక్కడ ఒక చోట ఇదే పర్ఫెక్ట్గా నేనని చెప్పలేవు. అది నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంది. పోనీ అలా మార్పులకు లోనవుతూ అయినా శాశ్వతంగా ఉంటుందా అంటే ఉండదు, నశించిపోద్ది. మరణము అనేది ఒకటి సంభవిస్తుంది దానికి. కానీ ఈ మార్పులకు లోనవుతూ ఉన్నటువంటి శరీరము నిజమే, అది నేనన్న భావన నిజమే. అది నేనే అని నాకు అనిపించడం తప్పేం కాదు, ఎందుకంటే అది నాకు తెలుస్తుంది. కన్ను చూస్తుంది, చెయ్యి అంటుంది, శరీరం అన్ని గ్రహిస్తుంది, మొత్తం శబ్దస్పర్శ రూపరసగంధములన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి, అది నిజమే. కానీ నిజము, సత్యము అన్నప్పుడు సత్యము యొక్క నిర్వచనం ఏంటి అంటే ఒక శాశ్వతత్వము సత్యము. అంటే స్థిరమైనది, శాశ్వతమైనది. ఒకటి స్థిరమైనది, ఎప్పుడు ఒకలానే ఉంటుంది, మార్పులకు లోనవదు. శాశ్వతమైనది అంటే ఎప్పుడు ఉంటుంది, అది ఒకప్పుడు ఉండటం, ఒకప్పుడు లేకపోవటం ఉండదు, దానిని సత్యము అంటారు. అలానే ఇప్పుడు ఈ శరీరం సత్యం కాదా అంటే సత్యమే. కానీ ఆ సంపూర్ణ సత్యానికి ఇది సరితూగదు. ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను అని నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు నా వయసు 55 ఏళ్ళు. మీరు ఇంకో 20 ఏళ్ల తర్వాత నా గురించి అడిగితే నేను ఉండకపోవచ్చు. మరణం అనేది ఒకటి సంభవిస్తుంది ప్రతి మనిషికి. అంటే ఇప్పుడున్నాడు తర్వాత ఉండడు, కొంతకాలం తర్వాత ఉండడు. ఎందుకు? ముందు కూడా ఒకప్పుడు లేడు. కాబట్టి అది శాశ్వత సత్యమునకు ఎమడదు. అంతే తప్ప శరీరం అబద్ధమని ఎవరు చెప్పలా. శరీరమును శాశ్వత సత్యము అనుకోకు అని చెబుతున్నారు. అక్కడ ఆధ్యాత్మికత మొదలయ్యింది, అక్కడే ఆధ్యాత్మికతను సరిగా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఆధ్యాత్మికత అనేది ఏదో కొత్తగా లేదు. శరీరం అబద్ధమని ఎవరు చెప్పట్లేదు, సృష్టి అబద్ధమని ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచ నడక అంతా అబద్ధమని అసలు ఎవరూ చెప్పట్లేదు. ఇలాగే నడవాలి, మనిషి ఇలాగే జీవించాలి, తప్పులు చేయకూడదు, అంతే, మంచిగా జీవించాలి. ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రథమ ఉద్దేశము, ముఖ్య ఉద్దేశం, అసలు బేసిక్ గా ఆధ్యాత్మికత లేదా దేవుడు, మతము, మార్గము, గురువు, విధానం ఏదైనా దాని ముఖ్య ఉద్దేశం ఏంటి?
అందులో ముఖ్య ఉద్దేశములో ప్రాథమిక మొట్టమొదటి అంశం ఏంటి అంటే మనుషులందరూ మంచిగా బతకడం. మనుషులందరూ మంచిగా బతకాలి. మీరు అది ఏ దేవుణ్ణి ఆరాధించుకోండి మీ ఇష్టం, మీరు ఏ మతాన్ని అనుసరించండి మీ ఇష్టం, మీరు ఏ జ్ఞాన గ్రంథాలు చదువుకోండి మీ ఇష్టం. చాలా స్కూల్స్ ఉంటాయి ప్రపంచంలో, మీరు ఏ స్కూల్లో చదువుకోండి, విద్య కావాలంతే. మీకు నచ్చిన స్కూల్లోకి వెళ్ళండి. సేమ్ అంతే, ఇది కూడా స్కూల్స్. వాటిని పట్టుకు ఎలాడాల్సిన అవసరం లేదు, ఆ మొత్తాలను పట్టుకు ఎలాడాల్సిన అవసరం లేదు. ఆ దేవుళ్ళని పట్టుకొని దేవతలను పట్టుకొని ఇదే సత్యమని పక్క వాళ్ళని తిడుతూ నాదే రైట్ అని పొగుడుకుంటూ వేలాడవలసినంత మూర్ఖత్వపు అవసరం లేదు. నీకేదో ఒకటి, నీకేది అవసరం అయితే నీకు నచ్చిన కూర వండుకుంటావు, నచ్చిన పచ్చడి చేసుకుంటావు, నచ్చిన వంట చేసుకుంటావు, నచ్చిన ఆహార పదార్థాలు తింటావు, నచ్చిన బట్టలు కట్టుకుంటావు, నచ్చిన చెప్పులు కొనుక్కుంటావు, నచ్చిన సినిమాలు చూస్తావు. ప్రపంచంలో అన్నీ నీ తాహతను బట్టి నీకు నచ్చినయే చేసుకుంటావు. నీ ప్రతి కదలిక నీకు నచ్చినట్టే చేసుకుంటావు. అలాగే దేవుడు, దేవత, మతము, మార్గము, విధానము, గురువు, పద్ధతి నీకు నచ్చింది చేసుకో, నో ప్రాబ్లం. కానీ దాని పర్పస్ ఏంటి? అదే ఆధ్యాత్మికత. మతం ఆధ్యాత్మికం కాదు, మార్గం ఆధ్యాత్మికం కాదు, గురువు ఆధ్యాత్మికం కాదు, మాతాజీలు ఆధ్యాత్మికం కాదు, సంస్థలు ఆధ్యాత్మికం కాదు, దేవుళ్ళు దేవతలు ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికము అంటే వాటన్నింటి యొక్క ఫలితము. అవి క్రియలు, అవన్నీ క్రియలు, కర్మకాండాలకు పనికొస్తాయి. అవన్నీ మాటలు చెబుతూ ఉంటాయి, ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చెయ్యి, అలా చెయ్యని. ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా అనేక రకాలుగా చెబుతూ ఉంటాయి. ఇందుకే ఆధ్యాత్మికత అనేది ఏంటంటే వాటి ఫలితము. అవన్నీ వినుట ద్వారా నువ్వు ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఫలితము. ఆ ఫలితం ఏంటి అంటే నేను మంచిగా ఉంటున్నాను, అంతే, అయిపోయింది, క్లోజ్, స్టోరీ క్లోజ్. దీన్నే ధర్మము అని చెప్పారు. మంచి అనే దానికి ధర్మము అనే పదం వాడారు, అంతే, అంతకు మించి. ఎందుకంటే ధర్మములు మారుతూ ఉంటాయి. ధర్మములు అనేది ధర్మము, సత్యము మారదు, జాగ్రత్తగా గమనించండి. సత్యము స్థిరమైనది, శాశ్వతమైనది, అంతే, ఇంకేం లేదు. సత్యము అనే దానికి నిర్వచనం ఏంటి అంటే స్థిరమైనది అంటే ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది, ఎప్పుడు మొత్తం ఒకటిగానే ఒకలాగానే ఉంటుంది, మార్పుకు లోను కాదు. శాశ్వతమైనది, ఒకప్పుడు ఉండటం ఒకప్పుడు లేకపోవడం ఉండదు, ఇంతే. స్థిరమైనది, శాశ్వతమైనది సత్యము. ధర్మము అంటే ఏంటంటే దేశ కాల పరిస్థితులను బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. ధర్మం అన్నప్పుడు నేను నా కొడుకు దగ్గర ఉన్నప్పుడు తండ్రిగా నా ధర్మాలు వేరుగుంటాయి, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు కొడుకుగా నా ధర్మాలు వేరుగుంటాయి, నా భార్య దగ్గర ఉన్నప్పుడు భర్తగా నా ధర్మాలు వేరుగా ఉంటాయి, నేను వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్నప్పుడు నా ధర్మాలు వేరుగా ఉంటాయి, నేను ఒక సామాన్యుడిగా రోడ్డు మీద అసలు ఎవరితో సంబంధం లేకుండా రోడ్డు మీద ఒక మనిషిగా వెళుతున్నప్పుడు నా ధర్మాలు వేరుగా ఉంటాయి, అక్కడ రోడ్డు ధర్మాలు పాటించాలి. అలా ధర్మాలు ప్రదేశాలను బట్టి మారిపోతుంటాయి. అంటే ధర్మము అంటే నువ్వు ఆచరించేటువంటి సత్క్రియ, అంటే క్రియను మంచి మార్గంలో ఆచరించడాన్ని ధర్మము అంటారు. మంచిగా నువ్వు పనులు చేయటాన్ని ధర్మము అంటారు. మంచిగా చేయకపోతే అది అధర్మము, అన్యాయము, అక్రమము అయిపోద్ది. మంచిగా చేయటాన్ని ధర్మం అంటారు. అందుకని ఎక్కడ నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో, ఎవరితో ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఏం చేస్తున్నావో అవన్నీ ధర్మముగా చెయ్యన్నారు. అంటే ఏంటి? ధర్మములు క్రియాత్మకమైంది ధర్మము, సత్యము క్రియాత్మకం కాదు. సత్యము ఒకటి సింపుల్, శాశ్వతము, స్థిరము. శాశ్వతమైనది ఎప్పటికీ అది ఒకలానే ఉంది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకపోవున్నది కాదు, శాశ్వతమైనది అంతే. స్థిరమైనది అంటే అది ఎప్పుడూ ఒకలానే ఉంది, అంతే, అదే సత్యం. రెండే నిర్వచనాలు, దానికి ఇంకా నిర్వచనం లేదు. అందుకే సత్యము అంటే ఏంటంటే ఉన్నదంతా అదే, ఉన్నదంతా అదే, ఏదుందో ఉన్నదంతా అదే. సరే, దాన్ని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. దానికి అనేకమైనటువంటి జ్ఞాన బోధలు ఉన్నాయి. అంటే మనం సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవాలి, మనం తెలుసుకుంటున్న సత్యం అనుకోకూడదు. అందుకని శరీరము నేనన్న భావన అసత్యము కాదు, అబద్ధము కాదు, కానీ సత్యమన్న సంపూర్ణ నిర్వచనానికి సరిపోదు. ఎందుకని అంటే శరీరము నిరంతరం మార్పులు చెందిపోతూ ఉంటుంది. ఈ శరీరము నేను అన్నాను అనుకోండి, అసలు నేనే నా చిన్నప్పుడు ఫోటోలు గుర్తుపట్టలేను, మీరే మీ చిన్నప్పుడు ఫోటోలు గుర్తుపట్టలేరు. అంటే నా వయసు 55 సంవత్సరాలు, అందుకని చెబుతాను.
నాకెప్పుడో నేను పుట్టినప్పుడు నేను తీసిన ఒక నెల ఫోటోలు, 6 నెలల ఫోటోలు, సంవత్సరం ఫోటోలు, 2 సంవత్సరాల ఫోటోలు, 3 సంవత్సరాల ఫోటోలు, 5 సంవత్సరాల ఫోటోలు, 10 సంవత్సరాల ఫోటోలు నేనే గుర్తుపట్టలేను. ఇది కొంచెం దగ్గరగా యవ్వనంలో ఉన్న కాడి నుంచి గుర్తుపట్టగలనేమో, లేదా చిన్నతనం నుంచి వరుసగా చూపిస్తుంటే గుర్తుపట్టగలనేమో తప్ప హఠాత్తుగా అయితే ఎవరు గుర్తుపట్టలేరు. విషయం తెలుసుకోవాలి అక్కడ. అందువలన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన ప్రయాణము ధర్మముగా ఉండాలి ముందు జీవిత నడక. ఎందుకని మనం శాశ్వత సత్యములు లేము. శరీరము నిరంతరము మార్పులకు లోనవుతుంది. శరీరము నిజమే, అబద్ధం కాదు, కానీ అది నిరంతరం మార్పులకు లోనవుతుంది. అది సత్యం కాదు. సత్యము అనే నిర్వచనాన్ని తెలుసుకోవాలి. సత్యం అనే నిర్వచనం ఏంటి అన్నప్పుడు శాశ్వతమైనది, స్థిరమైనది, అంతే. ఇంకా దానికి నిర్వచనం ఇంకా మూడో చెప్పక్కర్లేదు అసలు. అది అంతే. దాన్ని అది శాశ్వతమైనది అంటే ఎప్పుడూ ఉన్నది. దానికి కాలములు లేవు అసలు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు. ఉండటం ఉండకపోవడం లేదు. దానికి అనేక రకముల స్థితులు లేవు. ఉన్నది ఒకటే స్థితి, ఎప్పుడు స్థిరముగా ఒకే స్థితిలో ఉంది. అంతే. అది సింపుల్. అది సత్యము. అక్కడికి చేరుకోవాలి మనం. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి సత్యం ఒకటి ఉందా అండి అంటే ఉంది కాబట్టి చెబుతున్నారు. సత్యం అనేది దాని నిర్వచనం అది. ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి లేదనుకొని మనకు అనిపించింది, మనకు ఉన్నదనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది సత్యం అని వాదులాడితే కుదరదు. నా దేవుడే సత్యము, నా మతమే సత్యము, నేను అనుకున్నది సత్యము, నా ఆచార సాంప్రదాయం సత్యము కాదు. అవన్నీ ధర్మములు. ఒకవేళ అవన్నీ మంచిని చేస్తుంటే ధర్మములు, హాని చేస్తుంటే మళ్ళీ ప్రమాదములు, అధర్మములు. ఒక మతము ఇంకో మతాన్ని తిడుతుంది అనుకోండి, సపోజ్ ఆ తిడుతున్న మనుషులు ఎవరున్నారు ఆ మతం తాలూకా వాళ్ళు, వాళ్ళంతా అధర్మపరుడు. మతంలో ఉన్న వాళ్ళు అందరూ అధర్మపరులు కాదు. ఇంకో మతాన్ని తిడుతున్న వాళ్ళు అధర్మపరులు, ఇంకో దేవుణ్ణి తిడుతున్న వాళ్ళు అధర్మపరులు, ఇంకొక దేవుణ్ణి పూజిస్తున్న భక్తుల్ని ఎలైనా లాగేసుకోవాలని మా దేవుడికి సంబంధించిన సమూహంలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు అధర్మపరులు. అంటే ఇది మానవ ప్రవృత్తి. మానవ ప్రవృత్తి అంటే ఎప్పుడు నాకు లాభం కావాలి. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ ఎందుకు చేస్తాం? మనకు ఎక్కువ డబ్బు కావాలనిపిస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళ నుంచి ఎక్కువ పొందాలి. అలాగే మతానికి వచ్చేటప్పటికి మనుషుల్ని ఎంత పొందితే అంత మతం బలం ఉంటుంది. అంతే. మతాన్ని పెంచుకున్నట్టు మత వ్యాప్తి. అధర్మం కదా అది. ఎవరో దేవుణ్ణి పూజించుకుంటున్నారు కానీ నీకెందుకు గొడవ? నీ దేవుణ్ణి నువ్వు పూజించుకోక. కాదు మీ దేవుడు తప్పు దేవుడు, మీరు పొరపాటు దారిలో వెళ్తున్నారు, మా దేవుడే కరెక్ట్ దేవుడు అంటాం న్యాయం కాదు అసలు. అందుకని మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు అంటే ఒక పరిమితిలో ఉన్నవి, సత్యము కానివి. సత్యం అంటే మళ్ళీ చెప్పాను, శాశ్వతము, స్థిరము, అంతే. అన్ని పరిమితమైనవి. మతం పరిమితమైనది, కొంత సమూహమే దాన్ని అనుసరిస్తుంది. మళ్ళీ వేరే మతాలు ఉంటాయి. ఆచారం, సాంప్రదాయం, విధానం, పద్ధతి, ఏదైనా సాధనలు, ఇవన్నీ పరిమితమైనవే. ఎందుకంటే వీటికి భిన్నంగా అనేక ఉంటాయి. అది ఒక మతాన్ని 100 కోట్ల మంది అనుసరించవచ్చు, కానీ 850 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, ఇంకా వివిధ మతాలు అనుసరిస్తారు. ఒక సాధనని 100 కోట్ల మంది చేస్తూ ఉండొచ్చు, కానీ ఇంకా ఉన్నారు 100 కోట్లు దాటితే 850 కోట్ల మంది ప్రజలు. మిగిలిన 750 కోట్ల మంది రకరకాల సాధన చేస్తున్నారు. అంటే అది మొత్తం అందరూ అనుసరిస్తున్నది కాదు. కాబట్టి ఎప్పుడైతే పరిమితి ఉందో, పరిమితి ధర్మము కింద వస్తుంది. అందులో క్రియలు ఉంటాయి. ధర్మము క్రియాత్మకమైనది, సత్యము స్థిరమైనది, శాశ్వతమైనది. ధర్మము ద్వారా సత్యమును చేరుకోవటమే కంప్లీట్ అయిపోయింది మానవ జీవిత లక్ష్యము. ధర్మము ద్వారా సత్యమును చేరుకొనుట. సత్యమును చేరుకోవటం ఏంటి? చేరుకోవటం ఉంటుందా? ఉండదు. ఉన్నదంతా సత్యమే, కానీ అది మనకు తెలియదు. ఇప్పుడు మనం పరిమిత స్థితిలో, పరిమిత భావంలో ఉన్నాం. నేనే శరీరం అని మనకు కనపడుతున్న పరిమితత్వాలను నమ్ముతున్నాం. అంటే ధర్మస్థితిలో ఉన్నాం. ధర్మస్థితిలో ఉన్నాం అనేది కూడా ఏంటి? మంచి చేస్తూ ఉంటే. ధర్మము క్రియాత్మకమైనది. పరిమితత్వంతో మనం చేసే క్రియలన్నీ ధర్మము కిందకు వస్తాయి. మతములన్నీ ధర్మాల కిందకు వస్తాయి. ఎవరు మత ధర్మాలు వాళ్ళు పాటించుకుంటారు, ఎవరు గురు ధర్మాలు వాళ్ళు పాటించుకుంటారు. మా గురువు గారు ఈ చెప్పారు, మా మాతాజీ గారు ఈ చెప్పారు, మా సంస్థ ఈ చెబుతుంది, మా దేవుడు గారు ఈ చెప్పారు, మా గ్రంథం గారు ఈ చెప్పారు, మా మతం గారు ఈ చెప్పారు. ఇలా ఎవరికి వాళ్ళు పాటించుకునేవన్నీ కూడా ఆచరణాత్మకమైనవి, క్రియాత్మకమైనవి, పరిమితమానికి సంబంధించినవన్నీ కూడా ధర్మములు.
ఎవరి మత ధర్మాలు వాళ్ళే, ఎవరి గురు ధర్మాలు వాళ్ళే, ఎవరి శిష్య ధర్మాలు వాళ్ళే, ఎవరి మాతాజీల ధర్మాలు వాళ్ళే, ఎవరి సంస్థల ధర్మాలు వాళ్ళే, ఇలా ఎవరికి వాళ్ళయ్యా. ఇది తప్ప రైట్ అంటే అన్ని ధర్మములే మంచిగా సాగినంతకాలం. ఇందులో ధర్మముల్లో అధర్మం ఏంటి, అన్యాయం ఏంటి, అక్రమం ఏంటి అంటే తప్పు. ఇంకొకరిని విమర్శించుట, ఇంకో దేవుణ్ణి విమర్శిస్తున్నారు అనుకుందాం. మొత్తం ఆ దేవుడు భక్తులందరూ తప్పు కాదు, ఎవరు విమర్శిస్తున్నారో వాళ్ళు తప్పు. మొత్తం గురువులు మాతాజీలు సమూహాలు అందరూ తప్పు కాదు, ఎవరైతే ఇతర మతాలలో ఉన్న వాళ్ళని, ఇతర దేవుళ్ళను పూజిస్తున్న వాళ్ళని మన దాంట్లోకి లాక్కొచ్చేయండి అని ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళ శిష్యుల్ని పంపుతున్నారు, అటువంటి వాళ్ళు తప్పు. అటువంటి గురువులు తప్పు, అటువంటి మాతాజీలు తప్పు, అటువంటి సంస్థల తప్పు, అటువంటి మతములు తప్పు. మనిషికి ఒక స్వేచ్ఛ ఉంది, మనిషిని నమ్మించి మోసం చేసేవాడు. ఇప్పుడు ధనపరమైన మోసాలు ఉన్నాయి, నమ్మించి మోసం చేస్తారు, దౌర్జన్యంగా మోసాలు చేస్తారు. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి, ఇప్పుడు మతాల వాళ్ళు కూడా లోబరుచుకుంటున్నారంటే మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, బాధలు. ఎప్పుడు మనుషులందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది, బ్రతికినంత కాలం ఉంటుంది. ఎందుకంటే పరిమిత శరీర భావనలో శరీరం నేనన్నది నిజమే కనుక, శరీరం నేననేది నిజమే కానీ శాశ్వతము కాదు, శాశ్వత సత్యము కాదు, పరిమితమైన తాత్కాలిక నిజం. దానివల్ల మనిషి ఎప్పుడు పరిమితుడు కనుక ఆ పరిమితత్వంలో ఇబ్బందికి లోనవుతూనే ఉంటారు ఎంతటి వాళ్ళైనా. పుట్టిన ప్రతివాడు మరణించే లోపల అనేక సమస్యలను ఎదుర్కొంటూ వెళ్ళాలి, జీవితం ఇదే. అందులో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. కానీ దుఃఖాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేక మనుషులు బలహీనపడిపోయి ఉంటారు, బలహీన మనస్సుతో. అప్పుడు ఈ మతాల వాళ్ళు దాడులు చేస్తుంటారు అటువంటి వాళ్ళ మీద. మా దేవుళ్ళలోకి వచ్చేయండి, మీ దేవుడి వల్ల నా కష్టాలు ఏం తీరలేదు కదా, మా దేవుడు తీర్చేస్తాడు, మా గురువు తీర్చేస్తాడు, మా మతం తీర్చేస్తుంది, మా మార్గం తీర్చేస్తుంది. మీరు పెట్టుకు చూడండి, మన కార్యక్రమాలు పెట్టుకు చూడండి, మా దేవుడిని నమ్మి చూడండి, మేము చెప్పినవి చేసి చూడండి, ఇదిగో యంత్ర తంత్ర మంత్రాలన్నీ చేసి చూడండి, తాయెత్తులు కట్టుకోండి, తాళ్ళు కట్టుకోండి. ఇంకా ఎవరికి తోచిన దాడులు వాళ్ళు మొదలెట్టారు ప్రపంచం మీద. అటువంటి వాళ్ళు మోసగాళ్ళు. మనిషికి జ్ఞానం చెప్పేవాళ్ళు మోసగాళ్ళు కాదు నాయన. జీవితం అంతా ఉండే రెండే, ఒకటి సుఖము, రెండు దుఃఖం, అంతే. ఇంకేముండవు, మూడోది రాదు అసలు. కాబట్టి దుఃఖాలు వచ్చినప్పుడు ఎదుర్కోవడం నేర్చుకో. వీలున్నంత వరకు దుఃఖాలను నువ్వు కొని తెచ్చుకోబాక. నువ్వు చెడు చేస్తే కొని తెచ్చుకున్నట్టు. నువ్వు చెడు చేయకుండా జీవిస్తుంటే దేశకాల పరిస్థితులను బట్టి కొన్ని వస్తాయి. ఏ వైరల్ ఫీవర్స్ రావచ్చు, ఏ దొంగలో కూడా ఎప్పుడన్నా దోచుకుపోవచ్చు. అది రోజు ఎందుకు జరుగుద్ది? మొత్తం మన జీవిత కాలంలో మన ఇంట్లో దొంగలు ఒకసారి రెండు సార్లు కంటే ఎక్కువ పడే ఛాన్సే ఉండదు. క్లైమేట్ చేంజ్లు వచ్చినప్పుడు జలుబులు, దగ్గులు, తుమ్ములు రావచ్చు. ఇప్పుడు కరోనా అని ఒక వైరస్ వచ్చింది, అది మొత్తం ప్రపంచాన్ని వణికించేసింది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? అలా ఏదన్నా జరగచ్చు, భూకంపాలు రావచ్చు, సునామీలు రావచ్చు. అంటే ప్రకృతి వైపరీత్యాలు, వాటిని మనం మనిషి ఏం చేయలేడు. కానీ నువ్వు మంచిగా బ్రతుకుతుంటే సాటి మనుషుల వలన నీకు ఎటువంటి ఇబ్బందులు రావు. అంటే జీవితంలో మనకు వచ్చే ఇబ్బందులు, కష్టాలు, బాధలన్నీ కూడా సాటి మనుషుల వలనే అధికంగా ఉంటాయి. ఎందుకంటే రోజు మనుషులతోనే కలిసి ఉండాలి మనం. మన కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. మనిషితో మనిషికి సంబంధం లేకుండా అసలు జీవితం సాగదు ఇక్కడ. కాబట్టి మంచిగా ఉండటం అనేది ఏంటి అంటే, మంచిగా ఉండటం వలన నిత్య జీవితంలో వచ్చేటువంటి మనుషుల నుంచి మనుషులకు వచ్చే ఇబ్బందులు రావు. అసలు అది జరిగేది, మనుషుల నుంచి మనుషులకు వచ్చే ఇబ్బందులు నీకు రావు. రెండో పాయింట్ ఏంటంటే, ఇంకో అద్భుతం ఉంది ఇక్కడ. ఇది కొంచెం పైకి వెళ్ళి జ్ఞానస్థాయికి వెళ్ళి సత్యము వరకు, అంటే మనం సత్య ప్రయాణం. మనిషి జీవితం ఎప్పుడు కూడా అంతిమ సత్యాన్ని తెలుసుకోవాలి. అంతిమ అంటే అంతిమ సత్యం ఒకటి, మధ్య సత్యం ఒకటి, మొదల సత్యం ఒకటి ఉందంటే కాదు, ఉన్నదంతా సత్యమే. కానీ మనం పరిమిత భావనలో నేను శరీరము, నేను మనిషిని అనుకుంటున్నాం కనుక ఒక సంపూర్ణత్వపు సత్యము అన్నదానికి ఒక నిర్వచనం చెప్పుకున్నాం. శాశ్వతమైనది, స్థిరమైనది, అంతే. శాశ్వతమైనది, స్థిరమైంది. అయితే ఇంకోటి కూడా చెప్పుకోవాలి, మనం ఆ మనిషి కదా ఇక్కడ మనం అనేకంగా వేరువేరుగా ఉన్నాయని అనుకుంటున్నాం కదా, కాదు, ఏకమైనది, ఉన్నది అదొక్కటే. మూడు చెప్పుకోవాలి, ఉన్నదంతా అదే ఒకటే, అది శాశ్వతము, అది స్థిరము, అంతే.
అంటే ఒక్కటే ఉన్నప్పుడు దాని లక్షణం కూడా అలాగే ఉంటుంది. ఉన్నదంతా ఒక్కటే అన్నప్పుడు మిగిలిన దాని క్వాలిటీస్ అంతే. ఏంటి క్వాలిటీస్ అంటే ఉన్నదంతా ఒక్కటే అయినప్పుడు దానికి విభిన్నంగా ఏం లేదు. ఉన్నదంతా ఒకటే అయినప్పుడు వచ్చేది లేదు, పోయేది లేదు, అసలు నశింపనేది లేదు. మొత్తం ఉన్నదంతా ఒకటే. అది శాశ్వతము, అది సత్యము. ఆ సత్యస్థితి మనకు అనుభవం లేదుగా. ఉన్నదంతా ఒకటే అని అనుభవం లేదు. శాశ్వతము అంటే మొత్తం అది మొదటి నుంచి చివరి వరకు ఏకత్వ భావంలో ఉన్నది అదే. ఇప్పుడు ఉండి కాసేపు లేకపోవటం ఇలాంటి స్థితిలో అది లేదు. కానీ మనకు అది కూడా అనుభవం లేదుగా. ఉన్నదంతా అదే అనుభవం లేదు. దానికి అసలు కాలములే లేవు అన్న అనుభవం మనకు లేదుగా. భూత భవిష్యత్ వర్తమాన కాలములే లేవు అనే అనుభవం లేదు. సత్యమునకు కాలం లేదు, పరిమితికే కాలం ఉంటుంది. మనకు ఆ అనుభవం లేదు. అది స్థిరమైనది అన్నది అసలు మనకి ఈ ప్రపంచంలో ఏది స్థిరంగా కనబడదు. అసలు స్థిరత్వ అనుభవమే లేదు మనకి. కాబట్టి మనం సత్యానుభవాన్ని పొందటానికి వెళ్తున్నాం. దాని పేరు మోక్షం, దాని పేరు ఆత్మసాక్షాత్కారం. మనం వెళ్తున్నామంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశము, ఆధ్యాత్మికత అనేది అసలు ఎందుకు వచ్చిందంటే, ఆధ్యాత్మికత అంటేనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నము. సత్యం ఇంక చిన్నది పెద్దది అలా ఏం ఉండదు. సత్యం ఒకటే, ఉన్నదంతా అదే, ఉన్నదంతా అదే, ఉన్నదంతా ఒకటే. అది ఎప్పుడు స్థిరమైనది, అంతే, శాశ్వతము. ఆ అనుభవాల అనుభూతులు మనకు లేవు కనుక అది లేదనుకోకూడదు. ఆ స్థితి ఉంది. ఆ స్థితిని ఉన్నదని తెలుసుకోవడమే మోక్షము, ఆత్మసాక్షాత్కారము, సత్యదర్శనము, ఆత్మానుభవము, మోక్షము, నిర్వాణము. ఎన్ని పదాలైనా పెట్టండి, సెల్ఫ్ రియలైజేషన్ అని అనుకోండి, ఎన్ని పదాలు పెట్టినా అంతే. సత్యస్థితిని తెలుసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి? దేహస్థితి, నేను ఈ శరీరం అనే పరిమితత్వం. తప్పేం లేదు, ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా నేనే కనుక. అది ఇప్పుడు చెప్పినా అర్థం కాదు కనుక అది అంతిమము మనకి. ఇంకా ఆ స్థితికి అంటే సత్యస్థితికి మన బుద్ధి ప్రవేశిస్తే, మనిషి ప్రవేశించలేడు పరిమిత భావంలో. బుద్ధి, జ్ఞానంతో బుద్ధి తెలుసుకుంటుంది. జ్ఞాన అవగాహన అది కేవలం అర్థం చేసుకోవటం, అది కేవలం అర్థం అవటం, అది కేవలం భావరూపంలో అర్థం అవటం. అది భావరూపంలో అర్థమైన దాన్ని ప్రగాఢమైనటువంటి నిరంతర సాధన తపస్సుల ద్వారా, అంటే ఆ భావాన్ని బలపరుచుకోవటం ద్వారా. తపస్సు అంటే బలపరుచుకోవటం. ఆ ఏకత్వ సత్యస్థితిని పదే 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 మననం చేసుకొని బలపరుచుకోవటం ద్వారా సత్యానుభవమును పొందుతాం. అది అక్కడికే అయిపోయింది. ఇంకేం లేదు ఈ సృష్టిలో. తెలుసుకోవడానికి ఏం లేదు, పొందడానికి ఏం లేదు. స్టోరీ క్లోజ్ అయిపోద్ది. అయితే ఇప్పుడు మనకు తెలిసింది అది కాదుగా. కాబట్టి ముందు మనకు తెలిసిన చోట నుంచి కదా ప్రయాణం జరిగేది. ఆ ప్రయాణము ధర్మముతో జరగాలి. ధర్మము అంటే ఏంటంటే దేశకాల పరిస్థితులను బట్టి ధర్మములు. నేను పురుషుడను, పురుష ధర్మములు. స్త్రీ ధర్మములు. నేను తండ్రి ధర్మములు. నేను కుమారుడను, కుమార ధర్మములు. ధర్మములు ఎందుకు మారుతా ఉంటాయి అంటే ప్రదేశమును బట్టి, పరిస్థితిని బట్టి, సందర్భమును బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి ధర్మములు మారిపోతూ ఉంటాయి. అందుకని ధర్మము క్రియాత్మకమైనది, అది మార్పులకు లోనవుతూ ఉంటుంది. నువ్వు దాన్ని తదనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉండాలి. భార్యతో ఉన్నప్పుడు భర్తలా ప్రవర్తించాలి, తల్లితో ఉన్నప్పుడు కొడుకులా ప్రవర్తించాలి, కూతురుతో ఉన్నప్పుడు తండ్రిలా ప్రవర్తించాలి, చెల్లెలతో ఉన్నప్పుడు అన్నలా ప్రవర్తించాలి, అక్కతో ఉన్నప్పుడు తమ్ముళ్ళ ప్రవర్తించాలి. అలా నువ్వు ప్రవర్తన ఏదున్నదో అది ధర్మము. ఆయా పాత్రతో నువ్వు ఉండే ధర్మము. పాత్రోచిత ధర్మములు, సందర్భోచిత ధర్మములు, ప్రదేశ ధర్మములు, స్థల ధర్మములు, కాల ధర్మములు. ఇవన్నీ పరిమితత్వానికే ఉంటుంది. ధర్మం ఎప్పుడు పరిమితత్వానికే ఉంటుంది, సత్యానికి ఉండదు. సత్యానికి ధర్మంతో అసలు సంబంధమే ఉండదు. ధర్మము ఆచరణ, సత్యము స్థితి. మీరు గమనించాలి. అంటే మనం ఆచరణ నుంచి స్థితికి ప్రయాణిస్తున్నాం. స్థితి అన్నప్పుడు అక్కడ చేసేదేమీ లేదు, పొందేదేమీ లేదు. ఆచరణలో పొందేది ఉంటుంది, చేసేది ఉంటుంది. క్రియాత్మకమైనది ధర్మము. స్థితి కేవలము అర్థం చేసుకునేది. ఒకవేళ స్థితికి వెళ్ళామనుకోండి, ఆ స్థితిలో కలిసిపోతాం అంతే. ఆ స్థితికి వెళ్తే ఆ స్థితి మనం అయిపోతాం అంతే. ఆ స్థితిలో లయించిపోతాం. ఆ స్థితి మనమే అయిపోతాం. ఆ స్థితి మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంత దుస్థితి వచ్చింది ఏంటి మాకంటారు.
అంటే స్థితి వచ్చింది అలాగే, దుఃఖకరమైన స్థితి వచ్చింది, బాధాకరమైన స్థితి వచ్చింది, అనుభవిస్తున్నాం మేము ఇప్పుడు అంటారు. అలా సత్యము అనే ఒక స్థితిలో లయించిపోతాం మనం. అది ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళినాక ఇంకే స్థితులు లేవు. అంతిమ స్థితి అదే సృష్టికి, అంతిమ స్థితి అదే మనిషికి. ఆ స్థితికి వెళ్ళినాక ఏమవుతుందంటే నువ్వు కూడా శాశ్వతం అయిపోతావు. ఎందుకంటే సత్యము శాశ్వతము. ఇప్పుడు శాశ్వతం అనే స్థితిని పొందిన వాళ్ళు ఏమైపోతారు? శాశ్వతం అయిపోతారు. సత్యము ఉన్నదంతా సత్యమే, అది ఏకమైనది, ఒకటే అది. అప్పుడు ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోతారు? ఉన్నదంతా అయిపోతారు, ఒకటైపోతారు. అది స్థిరమైనది స్థితి. అది ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోతారు? స్థిరమైపోతారు. ఇంక చలనంగా రకరకాలుగా గుద్దుకోవటం, కదలటం ఉండదు. ఇక స్థిరత్వం వచ్చేస్తుంది. చంచలత్వం పోద్ది, స్థిరత్వం వచ్చేస్తుంది. స్థిరత్వం వస్తుంది, ఏకత్వం వస్తుంది, ఉన్నదంతా నేనే అనిపిస్తుంది, శాశ్వతత్వముగా ఉంటుంది. అది స్థితి. ఇక అక్కడికి చేరుకున్నాక అసలు కదలటానికి ఛాన్స్ ఎక్కడుంది చెప్పండి? ఛాన్స్ లేదు. సంపూర్ణతతో నిండిపోయింది, ఉన్నదంతా నేనే. నాకు స్థిరత్వం వచ్చేసింది, చంచలత్వం పోయింది, నాకు ఉన్నదంతా నేనే, ఏకత్వ భావన వచ్చేసింది. ఇప్పుడు ఇంకేముంది? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అయినప్పుడు, స్థిరత్వం శాశ్వతత్వం అయినప్పుడు, నాలో చంచలత్వం లేని స్థిరత్వము నేనైనప్పుడు సంపూర్ణత అంటారు దాన్ని. సత్యము సంపూర్ణమైనది. సంపూర్ణమైన దానికి లోటు లేదు కనుక ఇంకో అవసరత లేదు. సత్యము సంపూర్ణత, దానికి ఇంకో అవసరత కూడా ఉండదు. అయితే అది ప్రస్తుతం మనకు తెలియదు, మనకు సంపూర్ణత లేదు, పూర్ణత అస్సలు లేదు. మనకు ఉన్నదంతా లోటే. రోజు మనకి కావాలి, కంటికి చూడటానికి కావాలి, చెవికి వినడానికి కావాలి, ముక్కుకు వాసన చూడటానికి కావాలి, గొంతుకు మాట్లాడటానికి కావాలి, మాట్లాడటానికి మనుషులు కావాలి. మళ్ళీ ఈ మనుషులకి ఎక్కడెక్కడ వాళ్ళకు ఫోన్లు చేసి అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు, అక్కడికి చేరవేస్తాం. మనసుకు తోచదు, సినిమాలు చూడాలి, షికారులు చూడాలి, ఎప్పుడు ఏదో ఒకటి కావాలి. శరీరానికి నిరంతరం కావాలి. ప్రాణవాయువు పీల్చుకోవాలి, మలమూత్ర విసర్జనలు చేయాలి, రోజు ఆహారం తినాలి, నిరంతరం శరీరాన్ని శుభ్రపరుచుకుంటూ ఉండాలి, రక్షించుకుంటూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. మళ్ళీ అలా మనుషులతో బతికేటప్పుడు అందరితో మంచిగా ఉండాలి. చెడ్డగా ఉంటే వాళ్ళు చెడ్డగా ఉంటారు, ఆ చెడు వల్ల నాకు ఇబ్బంది వస్తుంది. అందుకని జీవితంలో ధర్మముగా ఉండాలి, క్రియాత్మకమైన ధర్మమును పాటించాలి. ఆ క్రియాత్మకమైన ధర్మమును పాటించుట అనే స్థితి పేరు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది ధర్మము ద్వారా సత్యమునకు చేరే ప్రక్రియ. సత్యమునకు చేరటం అంటే ఏంటి? స్థితి. చేరటం అనే పదం మనకు అలవాటు. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళటం, ఎక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళటం, ఏదో ఒకటి ప్రదేశములు చేరుట అనేది మన బుద్ధికి తెలుసు. కానీ సత్యము యాక్చువల్గా చేరేది కాదు, అర్థం చేసుకునేది. కానీ ఇప్పుడు మన బుద్ధికి పరిమితత్వంగా తెలుసు కనుక అందుకని ఆ పరిమితత్వ పదాలే వాడుకుంటున్నాం మనం. కానీ సత్యము చేరేది కాదు, సత్యములోనే ఉన్నాం మనం. ఇప్పుడు సత్యము పంధాలేని ప్రదేశము, సత్యము ఒక మార్గము లేని ప్రదేశం. ఉన్న ప్రదేశం అంతా అదే అయినప్పుడు మార్గాలు ఎక్కడుంటాయి? ఇప్పుడు మార్గాలు ఉండొచ్చు, అవి ప్రదేశంలోనే ఉంటాయి. ఇప్పుడు మార్గాలన్నీ ఎక్కడ ఉంటాయి? రోడ్లన్నీ ఎక్కడ ఉంటాయి? ప్రదేశంలోనే కదా ఉంటాయి. అంటే రోడ్లన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ప్రదేశంలో ఉన్నాయి. ఈ రోడ్ల మీద ప్రయాణిస్తున్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ప్రదేశంలోనే ఉన్నారు. కానీ ప్రదేశంలో ఉన్నామని తెలియదు. ఈ రోడ్డు మనం ఒక చోటకు చేరుస్తుంది అనుకుంటున్నాం, ఎందుకంటే పరిమిత భావనలో ఉన్నాం మనం. ప్రదేశ భావన లేదు, ఆ స్థితి లేదు, సర్వవ్యాపక ప్రదేశ భావన లేదు. అదే సత్యము. సత్యము ప్రదేశము, మొత్తం ఉన్న ప్రదేశం అంతా సత్యమే. సత్యము శాశ్వతము, ప్రదేశము నశించదు. ప్రదేశము నశించడానికి ఎలా ఉంటుంది? ఉన్నదంతా అదే. ఆ ప్రదేశములు అన్నీ ఉన్నాయి. గ్రహములు, గోళములు, నక్షత్రములు, మనుషులు, జంతువులు, చెట్లు, పుట్లు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ప్రదేశం ఉంటే ఉన్నాయి. దాన్ని స్పేస్ అన్నారు. మనం ఉండటానికి అవసరమైన స్థలము ప్రదేశము. సత్యము ప్రదేశము, స్థలము. అందులో దారులు ఉంటాయి, అంతే తప్ప దారులు సత్యాన్ని చేర్చలేవు. దారులు సత్యంలో ఏర్పరచుకున్నాం పరిమిత భావంతో.
దారులు ధర్మంగా నడవటానికి ఉపయోగపడతాయి అంతే. అవి సత్యాన్ని చేర్చలేవు. ఎందుకని? సత్యములోనే దారులు ఉంటాయి, ప్రదేశంలోనే దారులు ఉంటాయి. అందుకని సత్యము పంథా లేని ప్రదేశము. పంథ అంటే ఒక మార్గము లేని ప్రదేశం. ఈ మార్గం ద్వారా సత్యానికి వెళ్ళొచ్చు, ఈ మార్గం ద్వారా సత్యానికి వెళ్ళొచ్చు అనేది అభూత కల్పన. అవన్నీ పరిమితత్వాలు. అది మార్గం అనేది మతం కావచ్చు, దేవుడు కావచ్చు, గురువు కావచ్చు, మాతాజీ కావచ్చు, సాధన కావచ్చు, గ్రంథం కావచ్చు. ఇవన్నీ పరిమితమైనటువంటి దేహధారులకు ఏర్పరచబడిన మార్గములు. ఎక్కడ? సత్యములో, ప్రదేశములో, స్థలములో, స్పేస్లో. అందుకని సత్యం ఎప్పుడు కూడా మార్గము లేని ప్రదేశము. ఉన్నదంతా అదే. ఆల్రెడీ సత్యంలోనే ఉన్నాం, కానీ సత్యంలో ఉన్నామని మనకు తెలియదు. ఆల్రెడీ ప్రదేశంలోనే ఉన్నాం, ప్రదేశంలో ఉన్నామని మనకు తెలియదు. ఆల్రెడీ స్థలంలోనే ఉన్నాం, స్థలంలో ఉన్నామని మనకు తెలియదు. ఎందుకంటే స్థలం ఎంతో మనకు తెలియదు. మనకు తెలిసిన కొంత స్థలాన్ని మనం స్థలం అనే పిలుస్తాం, మనకు తెలిసిన కొంత ప్రదేశాన్ని మనం ప్రదేశం అనే పిలుస్తాం. కాదు, ఉన్న స్థలం అంతా అదే, ఉన్న ప్రదేశం అంతా అదే, ఉన్నదంతా అదే, ఒకటే. ఆ ఉన్నదంతా అదే అన్న ఒక్కటేదుందో అది మనకు తెలియదు. ప్రస్తుతం మనకు తెలిసింది పరిమితం. మనకు తెలిసిన స్థలం పరిమితం, మనకు తెలిసిన కాలం పరిమితం, మనకు తెలిసిన ప్రదేశం పరిమితం, మనకు తెలిసిన స్పేస్ పరిమితం, మనకు తెలిసిన మనం పరిమితం, మనకు తెలిసిన అన్ని పరిమితం సృష్టిలో. అందుకని పరిమితము నుంచి అసలు పరిమితము అనే పదమే లేనటువంటి, పరిమితం అనే భావనే లేనటువంటి, ఈ పరిమితత్వంతో వచ్చిన వేరు అని అనేకంగా అనిపిస్తున్న వేరు భావన లేనటువంటి ఏకత్వ, శాశ్వత, అనంత, నిశ్చల, నిర్మల, ప్రశాంత స్థితిలోకి వెళ్తాం. అది సత్యము. సత్యంలో నిశ్చల, నిర్మల, ప్రశాంత అని ఎందుకున్నామంటే అక్కడ ఏం దుఃఖం ఉండదు, అసలు ఏ భావం ఉండదు. అభావస్థితి. అభావస్థితి అంటే ఏంటి? నిద్రాస్థితిలో అభావస్థితిలో ఉంటాం. అభావస్థితిని అనుభూతి చెందండి. అభావస్థితిలో మీకు ఏమంటే సుఖం కూడా ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. అభావస్థితే సుఖము, దుఃఖం ఉండదంటే. అయితే సుఖం ఒకవేళ మీరు సుఖాన్ని మీరు సినిమా చూడటంతోనూ తినటంతోనూ అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలను సుఖాలు అనుకుంటూ ఉంటే, స్త్రీ పురుష శారీరక సుఖం సుఖం అనుకుంటా ఉంటే అది కాదు. అప్పుడు దాన్ని ఆనందము అన్నారు, సచ్చిదానందము, పరమానందము అన్నారు. ఒకవేళ సుఖం అంటే ఎలా అనుకుంటారేమో అని. ఒక హాయి ఉంటుంది అంటే. నిద్రలో మీకు హాయిగా ఉందా లేదా? సింపుల్. ఇందులో అద్భుతం లేదు, మహిమ లేదు, మాయ లేదు. నిద్రలో హాయిగానే ఉందిగా, ఏకత్వ స్థితిలోకి వెళ్ళాం అంతే. సత్యస్థితిలోకి వెళ్ళాం. శరీర స్థితిలోంచి పోయాం. శరీర భావన లేదు నిద్రలో, నేనన్న భావన లేదు. సృష్టి భావన ఉందా పోని? లేదు. మనోభావన ఉందా పోని? లేదు. ఏ భావన ఉంది? అభావస్థితిలోకి వెళ్ళాను. అది గాఢ నిద్రాస్థితి. అటువంటి అభావస్థితి సత్యము. సత్యములో భావం ఉండదు. ఎందుకంటే ఉన్నదంతా ఒకటైనప్పుడు భావం ఎక్కడ ఉంటుంది? వేరు భావం పుట్టాలి అసలు. అందుకని దానికి చలనత్వం లేదు, చంచలత్వం లేదు. స్థిరత్వం అంటే ఏంటంటే భావ పరంపరలో దాన్ని కదపట్లేదు, చలనత్వం లేదు. చలనత్వము లేదు కదా, అది జడ పదార్థం రాయి లాంటిది అనుకుంటున్నారంటే కాదు, ఉన్నదంతా అదే. అందువలన సంపూర్ణము కనుక దానికి లోటు లేదు కనుక అది ఆనందముగా, తృప్తిగా, హాయిగా, సంతోషంగా ఉంది. సంపూర్ణత్వం అది, జడత్వం కాదు. పూర్ణత్వంతో నిండిపోయినాక ఇంకేం కావాలి? ఇప్పుడు ఆకలేస్తుంది, భోజనం పెట్టారు, తింటున్నాం, తినేసాం, కడుపు నిండిపోయింది. లేదు ఇంకా తిందాం అనిపించింది, మళ్ళీ దొరకవేమో ఇన్ని ఐటమ్స్ అనిపించింది, ఇంకా తినేసాం, కడుపు ఫుల్ అయిపోయింది. ఇక నా వల్ల కాదు తినలేను అనేంత వరకు తినేసాం. ఇప్పుడేం సంపూర్ణము. ఇంకా మీరు ఏమి ఇచ్చినా నమస్కారం పెడతారు, కాళ్ళు కొట్టుకుంటారు, దండం పెడతారు, నన్ను వదిలేయండి అని, నేను తినలేను అని. అది సంపూర్ణత. అంటే ఊరికి ఉదాహరణ తిండి దగ్గర. అటువంటి సంపూర్ణత్వ స్థితికి వెళ్ళిపోతుంది. సత్యము సంపూర్ణము. సత్యం ఎప్పుడు సంపూర్ణము అంతే. ఇంక ఎటు నుంచి మీరేం తీసుకున్నా సత్యము సంపూర్ణం. అసలు కాలమే లేదు దానికి. భూత భవిష్యత్ వర్తమాన కాలములు లేవు, పరిమితి లేదు, సంపూర్ణం అది. అందుకని ఎంత ఉంది అంత ఉందని చెప్పడం కుదరదు కనుక పరిమితమైన మానవులు మాట్లాడుకుంటున్నారు కనుక, చెప్పేది మానవుడు, వినేది మానవుడు కనుక అనాదిగా వచ్చినటువంటి గ్రంథములన్నీ పరిమిత మానవులకే చెబుతున్నారు కనుక
పరిమిత మానవుడికి అర్థమయ్యేటట్టుగానే పరిమితత్వాన్ని అనంతత్వాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అందుకని దాన్ని అనంతము అని పిలిచారు. నీకు సత్యం అంటే అర్థం కాకపోవచ్చు అని దానికి లక్షణాలు చెప్పారు. కాబట్టి ధర్మముగా అంటే ధర్మము అనేది జీవన ప్రక్రియ. ఆధ్యాత్మికత ఎక్కడ మొదలైంది అంటే నువ్వు ధర్మంగా జీవిస్తుంటే ఆధ్యాత్మికత మొదలైపోయింది. ఎందుకని నువ్వు శరీరం అబద్ధం కాదు, నువ్వు జీవించే జీవితం అబద్ధం కాదు, నీ శరీరానికి ఆకలి దప్పులు అబద్ధం కాదు, పంచేంద్రియ కోరికలు అబద్ధం కాదు, అవి తీర్చుకోవటం అబద్ధం కాదు, అన్ని అవసరమే, అన్ని నిజమే. కానీ అవన్నీ ఎలా తీర్చుకోవాలి? ధర్మముగా. ఎందుకని ధర్మము క్రియాత్మకమైనది, దేశకాల పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి అది మారుతూ ఉంటుంది. అప్పుడు ధర్మముగా ఉండాలి, ఎవరి ధర్మాలు వాళ్ళు చేయాలి. ధర్మము తప్పితే చెడు అన్నారు, దాన్ని మనం మంచి అని చెప్పుకుంటున్నాం. అంతే. మంచిగా జీవించండి అంటే సామాన్య వాడుక భాషలో ఎవరికాళ్ళకి అర్థమైపోద్ది. ధర్మం అనేది ఒక పెద్ద బరువు పదంగా, మళ్ళీ మతాల మా ధర్మాలని ధర్మం అనే పదాన్ని కూడా ఎవరికాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. అందుకని ఆ పదాన్ని నేను తేలికగా మంచి అని చెబుతున్నాను అంతే. మళ్ళీ ధర్మం అంటే అది ఏదో అనుకుంటారేమో అని. అందుకని మంచిగా ఉండి అన్ని చోట్ల అన్ని ప్రదేశాలు. ఎందుకంటే నువ్వు ఎన్నో చోట్ల ఎన్నో ప్రదేశాలలో ఉంటావు. ఎందుకంటే నువ్వు పరిమిత భావనలో ఉన్నావు, నీ చుట్టూ ఉన్నదంతా పరిమితత్వమే. సృష్టి అబద్ధం కాదు, నువ్వు అబద్ధం కాదు. అలా అని ఇది నిజం కూడా కాదు, ఇది శాశ్వత సత్యం కాదు. ఎందుకంటే ఇది శాశ్వతంగా ఇలా ఉండదు, మారిపోతూ ఉంటుంది. అది ప్రాబ్లం. అది అక్కడ నిరంతర మార్పులకు లోనవుతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది, స్థిరత్వం ఉండదు, చలనత్వం ఉండదు. ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. ఎప్పుడూ దానికి సంపూర్ణత్వం ఉండదు, ఎప్పుడు ఏదో కావాలన్నది ఉంటుంది. ఇది సృష్టి ధర్మము. సృష్టి ధర్మం అది. సృష్టి ధర్మంలో నువ్వు నీ ధర్మాలు పాటించాలి. సృష్టి ధర్మంలో దేని ధర్మం అది పాటిస్తుంది. చెట్టు ధర్మాలు చెట్టు పాటిస్తుంది, పంచభూతాలు పంచభూతాత్మక ధర్మాలు పాటిస్తున్నాయి, భూమి ధర్మాలు పాటిస్తుంది, నీరు ధర్మాలు పాటిస్తుంది, సూర్యుడు ధర్మాలు పాటిస్తున్నాడు, వెలుగు ధర్మాలు పాటిస్తుంది, అగ్ని ధర్మాలు పాటిస్తుంది, వాయు ధర్మాలు పాటిస్తుంది. ఆకాశతత్వం ఏదుందో అదంతా ప్రదేశ ధర్మాలు పాటిస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు సృష్టి తిరగండి తాగండి చేసుకోండి అని చెప్తుంది. ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారు అంటే పంచభూతాలన్నీ వాటి ధర్మాలు పాటిస్తున్నాయి. జీవరాశులన్నీ వేటి ధర్మాలు అవి పాటించుకుంటున్నాయి. వాటికి నియంత్రించబడిన విధానంలో ఉన్నాయి. జంతువులన్నీ, చెట్లన్నీ చూసుకోండి కావాలంటే. ధర్మం తప్పేది ఒక్క మనిషే సృష్టిలో. ధర్మం తప్పటం అంటే ఏంటి? పక్క మనిషికి హాని చేస్తాడు, అది ప్రాబ్లం. మరి జంతువులు పక్క జంతువులకు హాని చేస్తున్నాయి కదా, అది సృష్టి ధర్మము. క్రూర జంతువులు సాధు జంతువులను చంపితే మనం ఏం చేయలేం. పాము కూరల్లో విషం ఉంది, అది మనం ఏం చేస్తాం? పాము కూరల్లో విషం ఉంది. విషం అని పిలిచింది ఎవరో తెలుసా? మనుషులు. పాము ఇంకో పామును గరిస్తే పాములు చచ్చిపోవు, మనుషులు చచ్చిపోతారు. అంటే చచ్చిపోవటం విషం అనే పదం ఎందుకు వచ్చిందంటే అది మనకి సూట్ అవ్వదు. మన జాతి వేరు, దాని జాతి వేరు. కొన్ని జాతులు మాత్రమే మనుషులకు సూట్ అవుతాయి. ఇప్పుడు దోమలో కూడా విషయం ఉంది, దోమలో తక్కువ విషయం ఉంది. అందుకే అది మనం కుట్టినప్పుడు దద్దుర్లు వచ్చి దురద వస్తుంది. అంటే మనిషిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ ఏదుందో, ఎదుర్కోగలిగిన శక్తి ఏదుందో, దోమలో ఉన్న విషయాన్ని ఎదుర్కోగలుగుతుంది. అలాగే ఈగల వాలిన ఆహార పదార్థాలు తినద్దంటారు. అవి అనేక చోట్ల వస్తాయి, తిరిగి ఎక్కడెక్కడ పెడితే అక్కడ వాళ్ళు వస్తాయి. ఎందుకు తినద్దంటారు? ఈగలోనూ చెడుంది, కానీ అన్నిసార్లు అది మనకు ఇబ్బంది కలిగించదు. మన ఇమ్యూనిటీ పవర్ సరిపోయినప్పుడు దాన్ని ఎదుర్కొంటుంది మన శరీరం. అలా అనేక రకాల చిన్న మనకు సరిపడనటువంటి వాటిని శరీరమే ఎదుర్కొంటుంది. కానీ పాము దాకా వచ్చేటప్పటికి అది కూడా కొన్ని రకాల పాములే. అన్ని రకాల పాముల విషయం మనిషిని ఏం చేయదు. చిన్న కాళ్ళజేర్లు, తేళ్లు, ఇలాంటి చిన్న పురుగులు బోళ్లు కొడుతూ ఉంటాయి. అవన్నీ ఏం చేయవు, నొప్పొచ్చిపోతూ ఉంటాయి. తీవ్రమైనటువంటి అధిక విషము కలిగిందే మనిషికి ఇబ్బంది కలిగిస్తుంది. అప్పుడు అది ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే అంత విషమును తట్టుకునే శక్తి మన శరీరంలో లేదు. లేకపోతే మనం రోజు తినే క్రిమికీటకాదులకు సంబంధించి మనం రోజు తినే కూరగాయల్లో అనేక కెమికల్స్ ఉంటాయి, మనం తినే ఆహార పదార్థంలో ఎన్నో కెమికల్స్ ఉంటాయి, మనం వాడుకునే నూనెల్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి, రిఫైన్ చేస్తారు. మనం ఇప్పుడు తినే అన్ని పదార్థాలలోనూ కెమికల్స్ ఉంటాయి. ఎందుకంటే నిల్వ ఉండటానికి అవసరమైన అన్ని వాడుతున్నారు. అయితే అది మానవ శరీరమునకు హాని చెయ్యనంత పరిమాణంలో దాన్ని వాడాలి అని గవర్నమెంట్ చట్టాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఎందుకని అసలు తిండి లేకపోతే అసలు చచ్చిపోతాంగా.
తిండి లేకపోతే అసలు చచ్చిపోతాంగా. ఇప్పుడు కూరగాయలు పండిస్తారు, పంటలు పండిస్తారు, వాటి అన్నింటికి క్రిమి సంహారక మందులు కొడతారు. ఎందుకని? వేరే క్రిములు వచ్చి అవన్నీ తినేసి అనుకో మనకు తినడానికి అసలు పంటే ఉండదు. ఇప్పుడు ధర్మం అధర్మం ఏం లేదు, అక్కడ మనం బోల్డు క్రిములు చంపితే కానీ మనం తినడానికి పంట రాలా. అది ఒక విధానం సృష్టిలో, అంతే. అందుకని క్రూర జంతువులు సాధు జంతువుల్ని చంపి తినడం అనేది సృష్టి పెట్టింది. ఒక పులి గడ్డి తినలేదు, ఒక సింహం గడ్డి తినలేదు, దాని గురించి ఇంక మనకు చర్చ లేదు. దాని ఆహారమే అది, దాని ఆహారం అది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక పులి కసితో కక్షతో భావంతో కావాలని లేడిని చంపట్లేదు. కేవలం దానికి ఆకలి వేసినప్పుడు దాని ఆహారం ఏంటో వెళ్ళి ఆ దొరికిన దాన్ని చంపి తిని మెదలకుండా పడుకుంటుంది. మిగిలింది అక్కడ వదిలేసిపోద్ది, అసలు పట్టుకుపోయి దాచుకోదు కూడా. అంటే ఉద్దేశపూర్వకముగా చేయటం లేదు. మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఒక దోమ ఉద్దేశపూర్వకంగా మన వచ్చి కొడతలేదు. దోమకి మన రక్తం ఆహారం. మన రక్తమే కాదు, ఆకుల మీద చెట్ల మీద ఉన్న దోమకాటు గురైంది అని చెబుతారు. పొలాలు పంటలో మీరు చూడండి, దోమ రసాన్ని పీల్చుకుంటుంది, ఆకుల్లో ఉన్న రసాన్ని. అలాగే మనలో రక్తాన్ని పీల్చుకుంటుంది, దానికి సూట్ అయింది అది. కానీ అది కుట్టినప్పుడు మనకి దురదలు వచ్చి పొక్కులు వచ్చి కాసేపు గోక్కొని కొంతమంది అయితే ఒక అరగంట గంట పీక్కుంటారు, దద్దుర్లు వచ్చేస్తాయి, నాకు వస్తాయి. అది విషయమే మరి అది. కానీ అది మనకేమీ ప్రమాదం కలిగించినంత విషయం. కానీ కొన్ని దోమలు చాలా ప్రమాదంగా ఉంటాయి. మెదడు వ్యాధులు వస్తాయి, పెద్ద పెద్ద డెంగ్యూ లాంటి ఫీవర్లు వస్తాయి, అలాంటివి కూడా ఉన్నాయి. అది దోమల్లో రకాలను బట్టి అంతేం కాదు, మన కర్మ. సృష్టింత ఎలాగే ఉంటుంది, ఇందులో నువ్వేది మార్చలేవు. అందుకని సృష్టిని అర్థం చేసుకొని జంతువులు ఏవి కూడా ఉద్దేశపూర్వకముగా చేసేలా జంతువులకు లేదు, అసలు ఉద్దేశం లేదు. వాటి ఉద్దేశం ఏంటంటే వాటి శరీర నిర్మాణంలో వాటికి పెట్టబడిన పద్ధతులు వెళ్ళిపోతాయి. వాటికి మనలాగా తప్పు రైట్ అని విచక్షణ జ్ఞానం లేదు, మిగిలిన అన్ని జ్ఞానం ఉంది. అటు బతుకు తెరువుకు అవసరమైన జ్ఞానం ఒక మనిషికి ఎలా ఉందో దానికి ఉంది. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, వీటన్నింటికి సంబంధించిన జ్ఞానం వాటికి కూడా ఉంది. కానీ విచక్షణ జ్ఞానం లేదు, అది మనిషికి ఉంది. అంటే మనం ఉద్దేశపూర్వకంగా చేస్తాం. కావాలంటే మనం నిగ్రహించుకోవచ్చు, మనం తప్పు చేయకుండా ఉండొచ్చు, మనం అదుపులో పెట్టుకోవచ్చు, మన మాటను అదుపులో పెట్టుకోవచ్చు, మన చేష్టలు అదుపులో పెట్టుకోవచ్చు, మనం అన్ని రకాలుగాను అదుపులో పెట్టుకోవచ్చు, మనం అన్ని రకాలుగాను తృప్తిగా ఉంచుకోవచ్చు. మనకు ఉన్నదాంట్లో అతి తక్కువ స్థితిలో భిక్షగాడిగా కూడా తృప్తిగా బతకొచ్చు. బతికి చూపించిన మనుషులు ఉన్నారు. అందుకని మనుషులకు ఉద్దేశాలు ఉన్నాయి. ఇంక మా సృష్టిలో ఏ జీవరాశికి ఉద్దేశాలు ఉండవు. చెట్లు అటు పని చేసుకుపోతాయి అంతే. కానీ వాటికి ప్రాణశక్తి ఉంది, తెలియటం ఉంది, మనలాగా అన్నీ ఉన్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ మనిషి నా పువ్వు కోసేసుకుంటున్నాడు, నా కాయ కోసేసుకుంటున్నాడు కనుక ఆ కాయలోకి ఇప్పుడు విషాన్ని పంపేసి నా కాయ తింటే వాడు చచ్చిపోయేలా చేసేద్దాం, నా పువ్వులు వాసన చూస్తే వాడు సృహ పడిపోయేలా చేసేద్దాం, అలా చెట్టు ప్లాన్ చేయదు. అలాంటి ఉద్దేశాలు దానికి ఉండవు. చెట్టు జీవించటంలో భాగంగా కొమ్మలు వేసుకుంటుంది, ఆకులు వేసుకుంటుంది, పువ్వులు వేసుకుంటుంది, కాయలు వేసుకుంటుంది. అవి ఏమవుతాయి దానికి అనవసరం, దాని జీవితంలో భాగం అంతే. వాటితో దానికి అసలు పని లేదు. చెట్టుకి తన కొమ్మలతో, తన ఆకులతో, తన కాయలతో, తన పువ్వులతో చెట్టుకి ఏ పని లేదు. అవన్నీ దాని జీవితంలో భాగంగా వచ్చిపోతూ ఉంటాయి. మిగిలిన జీవరాశులు కూడా అంతే. ఉద్దేశపూర్వకంగా పనిచేయు. మనిషికి ఉద్దేశపూర్వకంగా పనిచేస్తాడు. ఎందుకనంటే మనకు భావనాత్మకత ఇవ్వబడింది, మనకు జ్ఞానం కొంచెం హెచ్చుగా ఇవ్వబడింది, బుద్ధి ఇవ్వబడింది, విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది. అన్ని విధములుగాను మనం మంచిలో ఉంచుకోవచ్చు, ధర్మంలో ఉంచుకోవచ్చు. అందుకని ధర్మము అనేది మనిషికి మాత్రమే వర్తిస్తుంది. ఆ ధర్మము ఏదైతే ధర్మపరమైన జ్ఞానం ఉందో, విచక్షణ జ్ఞానం ఉందో, ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చెందించుకుంటూ, అంటే విషయాలను అర్థం చేసుకోవడమే, మహిమ లేదు, మాయ లేదు, ఏమీ లేదు. మీరు ఏదో తలకిందులు తపస్సు చేస్తే మీద పడిపోయే జ్ఞానము ఏమీ లేదు. కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ నీ స్థితిని నువ్వు అర్థం చేసుకుంటూ వెళ్ళటం, అదే ఆత్మజ్ఞానము. ఆత్మ అంటే నేనే, నాలో ఉన్న ప్రాణశక్తి. జ్ఞానం అంటే నా గూర్చిన జ్ఞానము, అంతే. అంతకు మించి అసలు అందులో ఏ అద్భుతం లేదు.
ఏదో ఈ సాధన చేస్తే తొందరగా వచ్చేస్తుంది, ఆ సాధన చేస్తే తొందరగా వచ్చేస్తుంది, ఈ దేవుడితో తొందరగా వచ్చేస్తుంది, ఆ గురువుతో తొందరగా వచ్చేస్తుంది, ఈ మాతాజీతో తొందరగా వచ్చేస్తుంది. తొందరగా వచ్చేది ఏం లేదు. ఆల్రెడీ నువ్వు అందులోనే ఉన్నావు. ఇందాక చెప్పాను, సత్యము పంధా లేని ప్రదేశము, సత్యము మార్గము లేని గమ్యము. అదే ఆల్రెడీ ఉన్నదంటే అదే గమ్యంలోనే ఉన్నావు. నువ్వు ఏది నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో, ఏది నువ్వు పొందాలనుకుంటున్నావు, ఆల్రెడీ నువ్వు అందులోనే ఉన్నావు. అందులో ఉన్నావని తెలుసుకుంటే చాలు. కానీ నువ్వు మార్గాలు పట్టుకొని, రోడ్లు పట్టుకొని, ఆ మార్గాలు పట్టుకొని, ఆ పంథాలు పట్టుకొని, ఆ విధానాలు పట్టుకొని, ఇవేదో చాలా గొప్పవి, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అనుకుంటున్నావు. కాదు, అవి మార్గాలు ప్రదేశము కంటే చిన్నవి. ప్రదేశము లోపల ఉన్నాయి. విధానాలన్నీ ప్రదేశము లోపల ఉన్నాయి. పంథాలు, మార్గాలన్నీ ప్రదేశము లోపల ఉన్నాయి. స్థలము లోపల ఉన్నాయి. స్థలము లోపల ఉన్న మార్గములు, స్థలములోనే ఏర్పడిన పరిమిత మార్గములు, స్థలములో ప్రదేశములో ఏర్పడినటువంటి పంథాలు, మార్గములు స్థలాన్ని ఎలా చూపిస్తే నీకు? అవి స్థలము లోపల ఉన్నాయి. కాకపోతే నువ్వు పరిమితత్వంతో ఉన్నావు కనుక ఏదో ఒక పంథాలో, ఏదో ఒక మార్గంలో, మార్గములు పంథాలు అన్నీ కూడా శాశ్వతమైనటువంటి ప్రదేశములో, స్థలములో ఉన్నాయి. ఆ శాశ్వత సంపూర్ణత్వమే సత్యము అని తెలుసుకుంటావు. అది నేనేం తెలుసుకుంటావు, అంతే. దానికి మార్గం అంతే. పరిమితంలో ఉన్నావు కనుక మార్గం అంతే తప్ప మార్గము సత్యాన్ని చేరుకునేది కాదు. సత్యంలో మార్గాలన్నీ ఉన్నాయి. ఎన్ని మార్గాలైనా సత్యంలోనే ఉన్నాయి. ఎన్ని మార్గాలైనా ప్రదేశంలోనే ఉన్నాయి. ఎన్ని పంథాలైనా ప్రదేశంలోనే ఉన్నాయి. అందులో ఉన్నాయని తెలుసుకోవటమే. కాబట్టి పరిమితత్వం నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప చేరుకోవడానికి ఏం లేదు, పొందడానికి ఏం లేదు. ఆల్రెడీ పరిమితత్వం అనంతంలో ఉంది. పరిమితత్వం ఎక్కడుంది అంటే అనంతంలో ఉంది. నేను అనంతమే అని పరిమితత్వం తెలుసుకుంటే చాలు. నేను పరిమితత్వాన్ని, పరిమితత్వం కూడా అనంతంలోనే కలిసిపోయి ఉంది. నీటి బిందువు ఎక్కడ ఉంది అంటే సముద్రంలోనే ఉంది. ఆ బిందువు ఎలా అయింది అంటే సముద్రపు నీరు వేడికి ఆవిరైంది, ఆవిరి మేఘమైంది, ఆవిరంతా చేరుతూ మేఘమైంది, మేఘము వర్షించింది, అనేక బిందువులుగా అయింది. అనేక బిందువులుగా అయ్యి వర్షిస్తూ మళ్ళీ వచ్చి సముద్రంలో పడుతుంది. మళ్ళీ విడివిడిగా వర్షిస్తూ బిందువులుగా కనపడుతున్నటువంటి స్థితి నుంచి సముద్రంలో పడి ఏక సముద్రం అయిపోయింది. ఊరికనే అది ఒక సృష్టి చర్య అంతే తప్ప అందులో ఏమి లేదు. ఇప్పుడు బిందువు ఎవరో అంటే సముద్రమే, మేఘం ఎవరో సముద్రమే, ఆవిరెవరో సముద్రమే, ఉన్నది సముద్రమే, అంతిమంగా సముద్రమే, మధ్యలో ఊరికనే అనిపించింది. అయితే సముద్రపు ఉదాహరణ ఇక్కడ సరిపోదు, మీకు ఉదాహరణగా చెప్పాను. ఎందుకంటే మేఘము ఆవిరి దానికంటే భిన్నంగా అవుతాయి కనుక. కానీ సత్యము అని సంపూర్ణత్వములోనే సమస్తము ఉన్నది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవడానికి ఏమి లేదు. పరిమితత్వము ఎక్కడ ఉన్నది అంటే సంపూర్ణత్వంలో ఉన్నది, అనంతత్వంలో ఉంది. అప్పుడు అనంతత్వంలో ఉన్న సంపూర్ణత్వంలో ఉన్నది పరిమితత్వం ఎలా అవుతుంది? అది కూడా సంపూర్ణత్వం అవుతుంది, అనంతత్వం అవుతుంది. కానీ నేను పరిమితత్వం అనుకుంటున్నా, నాకు తెలియకపోవటం వలన. ఇప్పుడు తెలుసుకుంటున్నా, అంతే. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికం అంటే అది. అందుకని అర్థం చేసుకునేప్పటి నుంచి కరెక్ట్గా అర్థం చేసుకెళ్ళాలి. ఇలా కరెక్ట్గా అర్థం చేసుకోకపోవటం వలన పరిమితత్వాన్ని శాశ్వతత్వం అని, పరిమితత్వాన్ని నిజతత్వం అని, పరిమితత్వాన్ని గాఢాలింగనం చేసుకోవటం వలన నా మతమే గొప్పది, నా దేవుడే గొప్ప, నా గురువు గొప్ప, నా మాతాజీ గొప్ప అని కొట్టుకు చేస్తున్నారు. ఇదంతా ఈ కొట్టుకు చచ్చే వాళ్ళందరూ మూఢులు, మూర్ఖులు, అజ్ఞానులు. ఇందులో అందరూనా కాదు, కొట్టుకు చచ్చేవాళ్ళు కాదు. నేను పరిమితాన్ని, కానీ నేను అనంతంలోనే ఉన్నాను. అనంతత్వాన్ని తెలుసుకుంటానికి పరిమితత్వం నుంచి నేను ఆ మార్గం ద్వారా జ్ఞానం గ్రహిస్తున్నాను. నేను అనంతాన్ని, సంపూర్ణత్వాన్ని, సత్యాన్ని నేను తెలుసుకోవడానికని సాగే వాళ్ళందరూ మంచోళ్ళే. ఏ మతంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా ఎగురుతాను. ఘర్షణలు సృష్టించే వాళ్ళు మాత్రమే మూఢులు, మూర్ఖులు, అజ్ఞానులు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని నాశనం చేస్తున్నారు, సత్యాన్ని చంపేస్తున్నారు. అంటే సత్యాన్ని ఎవరు చంపలేరు, పాపం వాళ్ళని అనుసరించిన వాళ్ళని తెలుసుకోకుండా చంపేస్తున్నారు. అది తెలుసుకునే వాళ్ళని అజ్ఞానంలో ఉంచేస్తున్నారు. చాలా ప్రమాదకరమైన స్థితి అది. అసలు నువ్వు ఏ మతాన్ని అనుసరించకపోతే గొడవ లేదు,
ఏ గురువుని అనుసరించకపోతే గొడవ లేదు, ఏ దేవుడిని అనుసరించకపోతే గొడవ లేదు. కనీసం మనిషిగా నీకు ఒక ఆలోచన వస్తుంది, మనం అందరం మనుషులు మామూలుగా బతుకుదాంలే, ఏముందని. మామూలుగా బతికనే చచ్చిపోతావు, అప్పుడు మంచిగానే బతుకుతావు. నీకు కులమత జాతి భేదాలు, దైవ భేదాలు, ఆచార సాంప్రదాయ భేదాలు, వీళ్ళందరూ రెచ్చగొట్టటాలు, నువ్వేరు నేను వేరు అనేవి నీకు నేర్పకపోతే మనుషులందరం మనుషుల్లాగానే ఉన్నాం కదా, కాళ్ళు చేతులతో మనుషులందరం కలిసిమెలిసి బతకాలే కదా. ఒక్క దేవుడి దగ్గర, ఒక్క మతం దగ్గర, ఒక్క గురువు దగ్గర, ఈ విధానాలు ఆచార సాంప్రదాయాల దగ్గర తప్ప మనుషులు ఎక్కడైనా విడిపోయారు చెప్పండి. ఒక హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తే నీ మతపోడి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటావా? లేదు. అలా అయితే అసలు నీకు కుదరదు, నీ హెయిర్ కటింగే ఇప్పటికీ జరగదు. నీ మతపోడు పండించిన పంట తింటానంటే చచ్చిపోతావు, రేపే దొరకదు అసలు నీకు. నీ మతపోడు తయారు చేసిన బట్టలు కట్టుకుంటాను, నా దేవుణ్ణి పూజించేవాడు బట్టలు కట్టుకుంటానంటే చచ్చి ఊరుకుంటావు. అసలు నీకు బట్టలు కట్టుకోవటానికే ఉండదు. నువ్వు ఇంక దిగంబరంగా తిరగాల్సిందే రోడ్ల మీద, చలికి ఎండకి వానికి నువ్వు నానా పాటలు పడాల్సిందే. అక్కడ రావు. చూడండి మనుషులు ఎంత తెలివిగా పెట్టుకున్నారంటే, ఎంత స్వార్థపరులు. ఆ స్వార్థంలో మళ్ళీ వాళ్ళని వాళ్ళు ఎంత మోసం చేసుకుంటున్నారు చూడండి. కట్టుకునే చోట, తినే చోట, తాగే చోట గాలి పీల్చాలి, సూర్యుడితో ఉండాలి, సూర్యుడిని వాడుకోవాలి, పంచభూతాలు వాడుకోవాలి, వస్తువులు వాడుకోవాలి, మొత్తం సమస్త జీవితం అన్నింటినీ వాడుకోవాలి. అక్కడ దేవుణ్ణి పెట్టుకోవాలి, అక్కడ మతాన్ని పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? జరగదని తెలుసు. నా మతం, నా దేవుడు తాలూకా నా భక్తుడు పెట్టిన హోటల్లోనే టిఫిన్లు చేస్తానంటే నీకు ఎప్పటికీ టిఫినే దొరకదు. అది తెలుసు. అందుకని సౌకర్యవంతంగా బతకడానికి అవసరమైన అన్ని చోట్ల కులమతాలు లేవు, అసలు దేవుళ్ళు లేరు, అంత సమైక్యత. మరి దేవుడు ఎందుకు అర్థం కాదు అసలు. ఇప్పుడు ఈ మతాల పేరుతో విడిపోవటం ఎందుకు అర్థం కాదు. కేవలం భావరూపంలో అహంకారంతో కొట్టుకు చేస్తున్నారు అంతే. అవి ఎందుకు వచ్చినాయి? నిన్ను పరిమితి నుంచి ఈ పరిమితులన్నీ అపరిమితంలో ఉన్నాయని నీకు చెప్పడానికి వచ్చినాయి. ఇప్పుడు అపరిమితంలో, అనంతంలోనే పరిమితి భావనను నేనున్నా. అనంతంలో ఉన్నప్పుడు నేను అనంతమే అవుతాగా, కానీ నేను పరిమితం అనుకుంటున్నా. అనంతంలో ఉన్నాయన్నీ అనంతమేగా, కానీ నేను పరిమితం అనుకుంటున్నా. ఎందుకని? నాకు అనంతం తెలియకపోవటం వలన, సత్యం తెలియకపోవటం వలన ఇదే సత్యం అనుకుంటున్నా. సంపూర్ణత తెలియకపోవటం వలన సంపూర్ణత కోసం పాకులాడుతున్నా. ఇంకా తింటే నాకు ఆనందం కలుగుద్దేమో, ఇంకా కట్టుకుంటే నాకు ఆనందం కలుగుద్దేమో, ఇంకా అనుభవిస్తే నాకు ఆనందం కలుగుద్దేమో, ఇంకా సంపాదిస్తే నాకు ఆనందం కలుగుద్దేమో, ఇంకా 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 అంటే నాకు ఎప్పటికైనా వీటి ద్వారా సంపూర్ణత వస్తుందేమో అని కాదు. నేను అసలు ఉన్నదే సంపూర్ణతలో, అదే సత్యము. ఆ విషయాన్ని తెలుసుకుంటాను. ఇలా ఇంకా 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 ప్రయత్నించి పరిమితత్వంతో ఎప్పటికీ సంపూర్ణత రాకపోవటం చేత సంపూర్ణత అంటే ఏంటి అనేది ఏదో ఒక రోజుకు తెలుసుకుంటాను. అలా అలా సాగుతూ ఉంటుంది. అలా కరెక్ట్గా దాన్ని తెలియజెప్పాలి. మతాలు దానికి ఉపయోగపడాలి, మార్గాలు దానికి ఉపయోగపడాలి, గురువులు దానికి ఉపయోగపడాలి, అన్ని దానికి ఉపయోగపడాలి. అలా తెలియజేయడానికి ఉపయోగపడాలి. మనం కూడా అలా తెలుసుకోవాలి. ఇందులో నేను ఎవరిని చెడ్డవాళ్ళు అంటలా. ఎవరైతే మనిషిని పరిమితత్వంలో బంధించేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ మీకు హాని చేస్తున్నారు. మరి చెడ్డవాళ్ళుగా ఏమవుతారు? ఎవరైతే మిమ్మల్ని పరిమితత్వం నుంచి ఛేదింపజేసి అపరిమిత అనంత భావనని, సత్యస్థితిని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. మన పరిమితత్వాలన్నీ అనంతంలోనే ఉన్నాయి, మన అనంతమే. మన అసంపూర్ణతలన్నీ సంపూర్ణతలోనే ఉన్నాయి, మనం సంపూర్ణమే. మన అశాశ్వతత్వం అంతా శాశ్వతత్వంలోనే ఉంది, మనం శాశ్వతమే. మన చంచలత్వం అంతా స్థిరత్వంలోనే ఉంది, మనం స్థిరులమే అనేటువంటి సత్యస్థితిని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ మీకు మేలు చేస్తున్న వాళ్ళు. అలా కాకుండా పరిమిత భావనల్లో మిమ్మల్ని ఇరికించేసి ఇదే నిజం, ఇదే సత్యం, ఇలాగే మోక్షం వచ్చేస్తుంది, మన దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు, మన దేవత మోక్షం ఇచ్చేస్తుంది, మన మతం మోక్షం ఇచ్చేస్తుంది, మన గురువు గారు మోక్షం ఇచ్చేస్తారు. మోక్షం అంటే ఏముందండి? ఊరినే అలా ఎంతో టీ తాగినట్టు, కాఫీ తాగినట్టేను. మోక్షం అనేది ఏం లేదండి. మీకు ఊరికిన టీ తాగి, కాఫీ తాగినట్టు, టిఫిన్ తిన్నట్టుగా మోక్షం ఇచ్చేస్తారు వాళ్ళని. అదో పదార్థం కింద చూపించి దాన్ని వాళ్ళందరూ మీకు హాని చేస్తున్నారు. అది మీరు అవునా కాదా మీరు నిర్ణయించుకోవాలి. అదే సత్యాసత్య విచక్షణ మీకు ఉండాలి. అది బుద్ధి, జ్ఞాన విచక్షణ మీకు ఉండాలి. ఊరికి చెప్పుకోవటం అంతే. అలా అని నిజంగా జ్ఞాన విచక్షణ
చెప్పేవాళ్ళు ఉండకపోతే మనం ఎంత దూరం రాంగా. కాబట్టి చెప్పేవాళ్ళు మంచివాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ అది తెలియని మూర్ఖులు కూడా అందులో ఉన్నారు. వాళ్ళు విద్వేషాలు సృష్టిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. పరిమితత్వాన్ని సత్యమని చెప్పి పరిమితాలు కొట్టుకునేలా చేస్తున్నారు. ఆ పరిమితాలు కొట్టుకోవడం, మనుషులు కొట్టుకోవడం, మతాలు కొట్టుకోవడం, దేవుళ్ళ పేరు మీద కొట్టుకోవడం. ఏదైనా మనుషులు కొట్టుకుంటారు. అక్కడ మతం అనేది ఒక భావన, ఏ మతము లేదు, కేవలం భావన, పేరు చెప్పుకుంటాం తప్ప అక్కడ మతం అనే పదార్థం లేదు. అలాగే దేవుడు అనే పదార్థం లేదు, మనం సృష్టించుకున్నది అంత భావన. ఆచార సాంప్రదాయ విధానాలన్నీ కర్మకాండలు మనం పెట్టుకున్నాయి. కానీ కొట్టుకోవడం నిజంగా జరుగుతుంది, పరిమితాలతో కొట్టుకోవడం తిట్టుకోవడం నిజంగా జరుగుతుంది. అందుకని ఆధ్యాత్మికత అనేది ఏంటంటే, ఆధ్యాత్మికతలో బేసిక్ పాయింట్ ఏంటి అంటే, మొట్టమొదట మనిషి మంచిగా బతకడం, దాన్ని ధర్మము అన్నారు. మంచిగా బతకడం అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఎప్పుడు మంచిగానే ఉండాలి, ఎక్కడైనా మంచిగానే ఉండాలి, ఎప్పుడైనా మంచిగా ఉండాలి, ఎవరితోనైనా మంచిగానే ఉండాలి. మంచికి నిర్వచనం ఏంటి అంటే, నీ వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అది ఫస్ట్. అలాగే నీకు నువ్వు కూడా ఇబ్బంది కలిగించుకోకూడదు, అది సెకండ్. నాకు నేను ఇబ్బంది కలిగించుకోకుండా, నన్ను నేను కొంత కష్టపెట్టుకోకుండా, నన్ను నేను కొంత నష్టపరుచుకోకుండా, ఈ సమస్యలో ఈ విషయంలో ఎదుటివారికి హాని చేయకుండా ఉండటం కుదరదు అనేది వస్తే అప్పుడు ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి. నిన్ను కొంచెం కష్టపెట్టుకున్న పర్వాలేదు, అది మంచి. అంటే నొప్పింపక తానవ్వక కంటిన్యూటీ ఎప్పుడు. కానీ ఒక సందర్భం వచ్చింది, నేను ఎంతో కొంత నష్టపోకపోతే ఎదుటి వాళ్ళని నష్టపెట్టకుండా ఉండలేను, నేను నష్టపోకూడదంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని నష్టపెట్టాలి, నష్టం నాకన్నా రావాలి, ఎదుటి వాళ్ళకన్నా రావాలి, అది ఏ రూపమైనా కానీ అన్నప్పుడు ఎదుటి వాళ్ళని నష్టపెట్టకుండా నువ్వు నష్టపోవడం ఆధ్యాత్మికత. సింపుల్. అది మాటల, చేష్టల, పనుల, విషయాలు ఏదైనా సరే ఆధ్యాత్మికత మొదలైపోయినట్టే. నీలింగ నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, అదే ఆధ్యాత్మికత. ఎందుకంటే అది నువ్వు సత్య మార్గంలో వెళ్తున్నావు. ధర్మాచరణ అంటే అది ధర్మము ఆచరింపదగినది, క్రియాత్మకమైనది. సత్యము స్థితిపరమైనది, స్థితి అది అంతే, స్థితిగా ఉంటుంది. ఆ స్థితిలో కలిసిపోయిన వాళ్ళు స్థితిలోకి వెళ్ళిపోతారు, స్థితి అయిపోతారు. ధర్మం మారిపోతూ ఉంటుంది. ధర్మం ఆచరణ, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, ప్రదేశాలను బట్టి, సందర్భాలను బట్టి ఆచరణ. ఆచరణ అన్నప్పుడు ఎప్పుడు మంచిగా ఉంటామే. అందుకని ఆధ్యాత్మికతలో ప్రాథమిక అంశం ఏంటంటే ధర్మాచరణ. అదే మంచి. మంచి కూడా మళ్ళీ నిర్వచనం మహాత్ములే చెప్పారు, నొప్పింపక తానవ్వక. అలా కుదురుద్దా, ట్రై చేయ, ముందు అలాగే ఉండు. ఎందుకంటే నువ్వు జీవించాలి. మరి నిన్ను ఇతరులను బాధ పెట్టడం ఎలాంటిదో నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం కూడా అలాంటిదే. నువ్వు కూడా జీవే కదా. కాబట్టి నొప్పింపక తానవ్వక. కుదరలేదు, కొన్ని సందర్భాలు వచ్చినాయి, వాళ్ళన్నా బాధ పెట్టాలి, నేనన్నా బాధపడాలి, సందర్భాన్ని బట్టి. అంటే అది ధర్మము మంచి అయితే, ఎదుటి వాళ్ళు అధర్మ పరులు కాదు, అన్యాయ పరులు కాకపోతే మళ్ళీ అక్కడ అనేక సందర్భాల్లో అనేక విషయాలు వర్తిస్తాయి. కాకపోతే ఖచ్చితంగా నువ్వు నష్టపోయి ఎదుటి వాళ్ళకి మేలు చేయి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు దుర్మార్గులు అనుకోండి. ఇప్పుడు సపోజ్ మహాభారత యుద్ధం జరిగింది, భీష్ముడిని స్వయాన కృష్ణుడి దగ్గరుండి చంపించేశాడు. ఎవరు? దేవుడు, భగవానుడు. భీష్ముడిని ఎవరు చంపలేరు, తెలివితేటలుగా ఎలాగోలా ఆయన చంపించేశారు. అప్పుడు భీష్ముడు అడిగాడు, నువ్వు దైవం కదా, నువ్వు ఎందుకు నన్ను ఎలా చంపించావు, నువ్వు ఆయుధం పట్టనన్నావు కదా, నువ్వు ఆయుధం పట్టావని కృష్ణ భగవానుడిని. అప్పుడు భీష్ముడికి కృష్ణుడు సమాధానం చెప్పాడు. ఏంటంటే, అసలు ఇంతకుముందు మీరు చేసినవన్నీ తప్పులేగా, మాయాజోదంలో వీళ్ళు ఓడిస్తున్నారని నీకు తెలుసుగా, పెద్దోడు అక్కడే ఉన్నావుగా, నువ్వు చెప్పొచ్చుగా, చెప్పలా. అలాగే వీళ్ళ భార్య బట్టలు మీ కళ్ళ ముందే ఓడదీస్తున్నారుగా, నీ మనవరాలేగా, నీ సంతతేగా, అది తప్పని చెప్పాలిగా, నువ్వు ఎందుకు చెప్పలా? నేనేదో ప్రతిజ్ఞ భూమాను, సింహాసనాన్ని రక్షిస్తాను అని అధర్మాన్ని రక్షించుకుంటూ వస్తున్నప్పుడు నువ్వు ధర్మపరుడు ఎలా అవుతావు? నువ్వు అంతకుముందు ధర్మపరుడు ఏమో, ఇక్కడైతే అధర్మ అంశాలు ఉన్నాయిగా. కాబట్టి అధర్మానికి వెళ్ళినప్పుడు అధర్మం నేను శిక్షిస్తుంది, నేను శిక్షించలేదు, నువ్వు చేసిన అధర్మం నేను శిక్షించింది. ఇప్పుడు కూడా ఇద్దరు నువ్వు అధర్మం వైపు నుంచొని చేసావు.
దుర్యోధనుడిది అధర్మం అని అందరికీ తెలుసు. అదే విషయంలో మళ్ళీ కర్ణుడిని ఎవరు కొట్టలేరు. కర్ణుడికి కూడా విపరీతమైనటువంటి శక్తివంతుడు, తక్కువడేం కాదు. మరి అప్పుడు కర్ణుడిని ఎలా చంపారు? కర్ణుడు రథచక్రం కూరుకుపోతుంటే ఆగండి, యుద్ధం ఆపండి, నేను నా రథచక్రాన్ని బయటకు తీసుకుంటానంటే అలాగే అని చెప్పి అప్పుడు కర్ణుడు రథచక్రం తీస్తున్నప్పుడు కృష్ణుడు కొట్టేమన్నాడు. కొట్టమంది ఎవరు? దేవుడే. అంటే ఇక్కడ దేవుడే అనేది ఏంటో తెలుసా? కృష్ణుడు క్యారెక్టర్ కాదు, సృష్టి విధానము. నీకు దెబ్బ ఎప్పుడు తగులుతుంది అంటే నువ్వు బలహీన పడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు, నీకు బాధ అనిపిస్తుంది, నొప్పి అనిపిస్తుంది, దెబ్బ అప్పుడు తగులుతుంది, అప్పుడు కొట్టాలి నిన్ను. నువ్వు బలంలో ఉన్నప్పుడు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు చిన్న నష్టం వచ్చినా ఏమి అనిపించదు. అక్కడ కృష్ణుడు అనేది విశ్వశక్తి. మొత్తం కృష్ణుడు అనేది మొత్తం యూనివర్సల్ ఫోర్స్, కర్మ సిద్ధాంతాన్ని నడిపేటువంటి ఫోర్స్. అది కృష్ణుడు అనేటువంటి దైవముగా చూపించారు. దైవం అంటే ఏంటి? విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. అందుకని ఒక కృష్ణుడిని అక్కడ పెట్టి ఆయన అలా చేస్తాడు ఇలా చేస్తాడు అనకూడదు. ఆయన చెప్పాడు నేను అనంత ఆత్మస్వరూపుడను అని భగవద్గీత మొత్తం బోధిస్తే మళ్ళీ కృష్ణుడు ఆకారాన్ని తీసుకుంటా ఉంటారండి. విశ్వశక్తి అది. అప్పుడు కర్ణుడు అడిగాడు, అర్జునుడు కూడా కొడటానికి ఇష్టపడలా. ఎందుకంటే ధర్మ ప్రకారం కొట్టకూడదు యుద్ధనీతిలో. కృష్ణుడు కొట్టే అన్నాడు. నేను చెప్పినాక ధర్మం అధర్మం ఏంటి అంటే ఏంటి? విశ్వశక్తికి ధర్మం అధర్మం ఏంటి దానికే తెలుసు, ధర్మం ఏంటో అధర్మం ఏంటో. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కొట్టాలో దానికే తెలుసు. అదే మనకు వచ్చే కర్మ సిద్ధాంతం. మనిషిగా చూడకూడదు దేవుణ్ణి. దేవుడు అనేది దైవశక్తి నీకు అర్థం కాకపోవటం చేత మనిషిగా నీకు బొమ్మేసి చూపించారు. కానీ అది విశ్వశక్తి, సృష్టి శక్తి, ఆత్మశక్తి, ప్రకృతి శక్తి, నీ ప్రాణశక్తి. నువ్వు కూడా అదే. నేను మనిషిని నువ్వు అనుకుంటున్నంతకాలం అది నీకు విడిగా చూస్తూ ఉంటావు అంతే. అప్పుడు కర్ణుడు అడిగాడు, ఇలా నన్ను కొట్టడం చంపేయటం అన్యాయం కదా అని. సేమ్ సమాధానం కర్ణుడికి. అన్యాయాలన్నీ నువ్వే కదా చేసింది. అసలు నువ్వు వెళ్ళి అసలు దుర్యోధనుడికి సపోర్ట్ ఏంటి? నీ అర్జునుడి మీద కక్ష ఏంటి? అర్జునుడు నిన్నేం చేశాడు? అర్జునుడిని చంపుతానంటాడు. అర్జునుడితో ఎప్పుడు విలువిద్యకు పోటీ వస్తానంటాడు. అర్జునుడికి అసలు కర్ణుడికి ఏంటి సంబంధం? నేను నీకంటే గొప్ప అంటాడు. ఇవన్నీ తీసి ఒక ఎత్తు అయితే, అసలు ద్రౌపది దేవిని సభకు తీసుకొచ్చి అవమానించమని దుర్యోధనుడిని ప్రోత్సహించింది కర్ణుడు. మళ్ళీ దుర్యోధనుడు చేసిన అన్యాయాలన్నిటికీ సపోర్ట్ కర్ణుడు. మళ్ళీ కర్ణుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడు? దుర్యోధనుడు తరపు యుద్ధం చేస్తున్నాడు. ఇన్ని అన్యాయాలు నువ్వు చేసి ఇప్పుడు కొట్టారని అడుగుతావేంటి అన్నాడు. కొట్టింది ఎవరో, నిన్నెవరో కొట్టలేదు, నీ కర్మలు నిన్ను కొట్టినాయి అంతే. ఆ కర్మల పేరు దేవుడు అంటున్నాం మనం. అందుకే మీరు తాత్వికతను అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే కర్మ, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. శక్తి అంటే నీకు అర్థం కావట్లేదు కాబట్టి దేవుడని మానవ రూపంలో, దేవతని మానవ రూపంలో చూపించారు. అందుకని ఏ పరిస్థితుల్లో మళ్ళీ నువ్వు ఎలా ఉండాలో కూడా తెలియాలి. ఎదుటోడు నష్టపోవాలా, నేను నష్టపోవాలా అన్నప్పుడు ఎదుటోడు దొంగ అనుకో, అబద్ధమే చెప్పాలి, నేను సత్యం చెప్పాలనుకోకూడదు. ఎదుటోడు దొంగ వచ్చాడు, మీ ఇంట్లో డబ్బులన్నీ ఇచ్చేయమన్నాడు, నువ్వు దాసేసావు, ఆడు కనుక్కోలేడు ఎక్కడున్నాయో. నువ్వు చెప్పకపోతే వాడికి తెలియదు, బాబు మా ఇంట్లో ఏం లేవు, మేము పేదవాళ్ళం, కావాలంటే ఇల్లంతా ఎత్తుక్కోండి అని చూసుకోండి అని చెప్పి అబద్ధమే చెప్పాలి. అప్పుడు అది నేను చెప్పేది నష్టమా అన్నప్పుడు. లేదు నువ్వు దొంగతో, ఇప్పుడు దొంగ వచ్చాడు, నువ్వు వాడిని కొట్టేయగలవు, పట్టుకోగలవు అన్నప్పుడు నువ్వు వాడిని కొట్టేసి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పచ్చు. వాడిని నష్టపరిచాను అనుకోకూడదు. అది తెలియాలి విచక్షణ. మామూలు జనజీవన స్రవంతిలో లేదా కుటుంబ జీవితంలో కానీ సహజ మంచోళ్లతో మంచిగా మనం అందరం ఉన్నప్పుడు అటువంటి సందర్భాలలో నువ్వు నష్టపోయేనే ఎదుటి వాళ్ళకి మేలు చేయి. అంటే తప్పదు అనుకున్నప్పుడు అటువంటి సందర్భాలు రావు జీవితంలో. ఊరిని చెప్పుకున్నాం. వస్తే అధర్మ పరులతో అలా ఉండక్కర్లా. అలా ధర్మ ప్రక్రియలు మళ్ళీ తెలుసుకోవాలి. ఏదో చెప్పేశారనుకోకూడదు. అందుకే సందేహాలు వస్తే అడగండి అనేది. ఎందుకంటే ఒక శీర్షికలో లేదా ఒక జీవిత కాలంలోనే మొత్తం సత్యాన్ని మనుషులకు వచ్చే సందేహాలను ఎవరు తీర్చలేరు. అందుకే అనాదిగా లక్షల కోట్ల గ్రంథాలు రాస్తానే ఉన్నారు, చెబుతానే ఉన్నారు. అనాదిగా మనుషులు అడుగుతానే ఉన్నారు, మనుషులు వెళ్ళి మహాత్ములు వచ్చి చెబుతానే ఉన్నారు. ఎప్పటికీ ఇది పూర్తి అవ్వదు. మానవ జాతి ఉన్నంతకాలం ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల సమస్యలు వస్తాయి, మనం ఊహించని బోల్డ్ వస్తుంటాయి.
అందుకని బేసికల్గా మంచిగా ఉండాలి, బేసికల్గా ధర్మంగా ఉండాలి. అది ఆధ్యాత్మిక లక్ష్యం. ఆధ్యాత్మికత అనేది అసలు అక్కడ మొదలవుద్ది. అది సాధన. సాధన అంటే మీరు ధ్యానాలు చేస్తూ కూర్చోవటం, తపస్సులు చేస్తూ కూర్చోవటం, మీకు నచ్చినటువంటి పూజలు, అర్చనలు, కీర్తనలు, భజనలు, ఇవన్నీ సాధనలు కాదు. అవన్నీ సాధనకు ఉపయోగపడేవి. నిన్ను మంచివాడిగా మంచిదానిగా ఉండటానికి అనేక వేల లక్షల విధానాలు తయారు చేశారు. అవి నీకు ఉపయోగపడచ్చు, పడకపోవచ్చు అంతే. ఎందుకంటే ఇవన్నీ చేసేవాళ్ళు చెడ్డోళ్ళు లేరా అంటే బోల్డ్ మంది ఉన్నారు. అసలు ప్రతి ఇంట్లోనే ఏదో ఒక దేవుడు, ఏదో ఒక దేవత ఉంటారు ఖచ్చితంగా. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళ మతానుసారం. మరి చెడు ఎందుకు ఉంది ప్రపంచం అంతా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫలితము చెడు చేయకూడదు. నువ్వు దేన్ని అనుసరించావు, ఎవరిని అనుసరిస్తున్నావు, ఏ మతము, ఏ మార్గము, ఏ దేవుడు, ఏ గురువు పాయింట్ కాదు. ఏ సాధన పాయింట్ కాదు. అసలు దాటితో పనే లేదు. నువ్వు దేన్నైనా అనుసరించుకో, పని లేదంటే వద్దని కాదు. నువ్వు దేన్నైనా అనుసరించుకో, ఏదైనా చేయి, నువ్వు మంచిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అది ఆధ్యాత్మికత అని పిలువబడుతుంది. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగత, మనిషికి సంబంధించింది. అది మనిషికి సంబంధించిన వ్యక్తిగతం. అది ఒక సమూహానికి సంబంధించింది కాదు. చెబుతున్న నా వ్యక్తిగతము, వింటున్న మీ వ్యక్తిగతం. ఇప్పుడు నేను చెబుతూ నేను కూడా వింటానుగా. కాబట్టి నా వ్యక్తిగతం నేను అలా ఉన్నానా లేదా, ఉంటున్నానా లేదా ఉండే ప్రయత్నం చేయటం. అందుకని ఉండే ప్రయత్నానికి చెప్పడమే నా సాధనగా పెట్టుకున్నా. నేను పదే పదే మననం చేసుకుని నాకు నేను అప్పచెప్పుకుంటున్నా. చిన్నప్పుడు చూడండి, అక్కలు అన్నప్పుడు 1 రోజు 2 రోజులు 4, 3 రోజులు 6, 4 రోజులు 8 ఇలా చదువుకుంటాం. బాగా మననం చేసుకుంటా ఉంటే గుర్తుంటుంది. చిన్నప్పుడు పిల్లల్ని ఎవరినైనా హఠాత్తుగా మధ్యలో అడిగాం అనుకోండి, 9 రోజులు ఎంత అన్నా అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. వీళ్ళు మొదటి నుంచి మళ్ళీ లెక్కేసుకొస్తుంటారు. 2 రోజులు అలా లెక్కేసుకొస్తారు. కొంచెం బాగా పెద్దోళ్ళు అయినాక 9 రోజులు ఎంత అంటే 18 అని చెప్పేస్తాం. అంటే ఒక ధారణా పట్టిమ వస్తుంది. ఆ ధారణా పట్టిమ వచ్చేదాకా మనన ప్రక్రియ జరగాలి. ధారణా పట్టిమ అంటే ఏంటి? అది ఇంకిపోద్ది, నాలో నేనైపోతుంది. నేను అయిపోయే వరకు మననం జరుగుతూనే ఉండాలి, శ్రవణం జరుగుతూనే ఉండాలి. అందుకని శ్రవణ మననాదులు నాకు నేనే పెట్టుకున్నా. నేనే చెప్పుకుంటా, నేనే వింటా. ఎందుకని ఈ ప్రాసెస్ అంటే, ఇన్ని రకాల ప్రశ్నలు ఉండకపోతే నేను అసలు ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు, ఎలా ఆలోచించాలో కూడా తెలియదు. నాకు తెలిసిన విధానం నేను ఆలోచించుకొని నాకు అంతా తెలిసిపోయింది అనుకుంటుంటా. కానీ మీరు ఎప్పుడైతే అనేక రకాల ప్రశ్నలు అనేక మంది సంధిస్తూ ఉంటారో, ఓహో ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇలా కూడా భావించుకోవచ్చు, ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అని ఇప్పుడు ఈ ప్రశ్నకి ఎలా అని ప్రయత్నించినప్పుడు నాలో నుంచి వచ్చే ఆన్సర్లు నాకు నేను చెప్పుకునే. మీరు ఏ ప్రశ్న లేదనుకోండి, ఇన్ని ప్రశ్నలు నాకు పుట్టవుగా. నాకు తెలిసిందేదో నేను అనుకుంటా, నాకు తెలిసిందే మొత్తం సత్యం అనుకుంటా, నాకు తెలిసిందే మొత్తం జ్ఞానం అనుకుంటా, నాకు అంతా అర్థమైపోయింది అనుకుంటా. మళ్ళీ నేను ఒక మూఢత్వంలో పడిపోతాను. అందుకని మీరు ప్రశ్నలు వేసినంతకాలం ఈ విషయం నాకు తెలియదన్నది తెలుస్తూ ఉంటుంది. దాన్ని తెలుసుకొని మళ్ళీ నేను అంతర్మథనంలోకి వెళ్ళి దీనికి ఆన్సర్ ఏంటని కొనుక్కొని ఆ ఆన్సర్లు మీతో పంచుకుంటున్నప్పుడు నేను కూడా వింటూ ఉంటాను. ఈ శీర్షికలు నాకు శ్రవణ మననాలు అయిపోతూ ఉంటాయి. అలాగే మీకు కూడా శ్రవణ మననాలుగా ఉపయోగపడతాయి. మీరు ప్రశ్నలు వేయటం వలన వచ్చిన ఉపయోగం ఏంటో మళ్ళీ చెబుతున్నా. ఎన్ని రకాల ప్రశ్నలుగా అంటే ఎన్ని రకాల సందేహాలు రావచ్చు. అందరికీ ఒకే రకం సందేహం రాదుగా. వారి వారి జీవన పరిస్థితులను బట్టి, వారి వారి అవగాహన స్థితులను బట్టి, వారి వారి జ్ఞాన సామర్థ్యమును బట్టి అనేక రకాల ప్రశ్నలు పుడతా ఉంటాయి. అనేక ప్రశ్నలు అనేక మంది వేస్తారు, ఒకళ్ళు కాదు. ఇక్కడ అప్పుడు ఏమైంది? ఆ అనేకత్వపు అనేక ప్రశ్నలకే ఆన్సర్ని నేను నాలో కనుగొంటా ఉంటా, దాన్ని మీకు చెబుతా ఉంటా. అప్పుడు ఏమైంది? అనేక రకాలుగా నేను అనంత ఆత్మతత్వాన్ని లేదా మంచిని, జీవితంలో ఆచరించవలసిన మంచిని, ధర్మాన్ని, సత్యాన్ని, మొత్తం ఆధ్యాత్మికతని అనేక రకాలుగా నేను తెలుసుకుంటూ ఉంటా, శ్రవణం చేసుకుంటూ ఉంటా, మననం చేసుకుంటూ ఉంటా. ఇది నా తపస్సు. ఈ శీర్షికలు చెప్పడం నా తపస్సు అంతే. ఇది మీకోసం కాదు. తపస్సు అంటే దానికోసం తప్పించటం, ఫోజులు పెట్టి కూర్చోవటం కాదు. ధ్యానం, తపస్సు, ఫోజులు పెట్టి డ్రెస్సులు వేసేసుకొని మెల్లెండ మాలలు, రకరకాల మాలలు వేసుకొని వింత వింత డ్రెస్సులు తయారు చేసుకొని వాళ్ళకి ఆయనలా నేనుండను, ఏళ్ళ నేనుండను, వాళ్ళు వేసిన డ్రెస్సు నేనేనని గెటప్లు వేసుకోవటం కాదు. అలాంటి చేయకండి. బాహ్యాడంబరాలు ఎప్పుడు పతనం చేస్తాయి. సామాన్యంగా సామాన్య ప్రజల్లో కలిసిపోయి ఉండండి. అసలు మిమ్మల్ని గుర్తించకూడదు. ఎవరు పెద్ద గుర్తింపుతో మనకేం పని ఉంది? రోడ్డు మీద రా వెళ్ళిపోతుంటాం, జనంలో కలిసిపోయి ఉంటాం. మన మానవ జాతి అంతే.
ఓ ప్రత్యేక గుర్తింపును కోరుకునే వాళ్ళందరూ కూడా నేను మానవుల్లో మానవ జాతి అనే సహజ భావాన్ని కోల్పోతున్నారు. ఆ ప్రత్యేకతలే మీకు ప్రమాదం. ఎందుకంటే మిమ్మల్ని సత్యంలో కలవనివ్వదు. అది సత్యంలో కలవనివ్వదు. ఇప్పుడు నీరు నీటిలో కలుస్తుంది, నూనె నీటిలో కలవదు, ప్రత్యేకమైపోద్ది. ఇప్పటికి మీరు ప్రత్యేకతలు తెచ్చుకున్నప్పుడు అనంతత్వంలో కలవలేరు, అహంకారంతో ఉండిపోతారు, ఎప్పటికీ అజ్ఞానులుగానే మిగిలిపోతారు. అహంకారం విచ్ఛిన్నమైపోవాలి. అహం అంటేనే ప్రత్యేకత, నేను వేరన్న భావన, వేరు భావన. అహం విచ్ఛిన్నమైపోయినప్పుడు శాశ్వతత్వంలో, సంపూర్ణత్వంలో, అనంతత్వంలో ఉన్నదేదో అందులో కలిసిపోతావు అంతే. అలా ముందు మనుషులతో కలిసిపో. వీళ్ళు తక్కువ వాళ్ళు, ఎక్కువ వాళ్ళు, నాకు బాగా తెలుసు, వాళ్ళకి తెలియదు, ఇలాంటి ఏం పెట్టుకోబాక. అందుకని నీలో ముందు అహాన్ని మానవ పరిధిలో, మానవ రూపంలో, మానవ శరీరంతో తగ్గించుకో. అలా తగ్గించుకోవడానికి అవసరార్థంగా అవసరమైన జీవితమే నడుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ తగ్గితే ఎంత తగ్గిందో అంత కలిసిపోతూ ఉంటుంది, అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. దానికి మంచిగా బతకడం అనేది అవసరం. మంచిగా ఎవరు బతకగలడు అంటే అహాన్ని తగ్గించుకున్నవాడే బతకగలడు. అహం నిర్మూలనం అయిపోద్ది మంచి అనే వాషింగ్ పౌడర్తో. అదే ధర్మము. ఇది ప్రాథమికం ఆధ్యాత్మికానికి. ఆధ్యాత్మికం యొక్క సంపూర్ణత్వం ఏంటంటే సత్యము. ఆ సంపూర్ణత్వంలో కలిసిపోతాం. సత్యం ఏంటంటే స్థితి. ఉన్నదంతా అదే నేను అయిపోతాను, ఆ స్థితిలో కలిసిపోతాను. ఉన్నదంతా అదే అన్న స్థితిలో కలిసిపోతాను. అదంతా ఒకటే అన్న స్థితిలో కలిసిపోతాను. అది నిశ్చలమైనది, స్థిరమైనది. ఒకటైనప్పుడు ఎప్పుడు నిశ్చలంగానే ఉంటుందిగా. ద్వంద్వత్వం ఉండాలి, చంచలత్వం ఉండాలంటే రెండోది ఉండాలి. కాబట్టి ఆ నిశ్చలత్వంలో కలిసిపోతాను. అది అభావ స్థితి. అవును, అభావ స్థితిలో లయమైపోతాను. అభావ స్థితి అంటే జడత్వము కాదు, సంపూర్ణము. పూర్తిగా నిండిపోయిన దానికి, ఏ అవసరం లేని దానికి ఏ భావం పుట్టదు. తను సంపూర్ణమైన దానికి ఆ సంపూర్ణత్వంగా ఉండిపోతాను. దానికోసం అది ఆధ్యాత్మికత యొక్క పూర్ణత, సంపూర్ణత. అంటే ఆధ్యాత్మికతే అసలు సంపూర్ణత. ఆధ్యాత్మికత బిగినింగ్ మంచి. ఆధ్యాత్మికత అనేది సంపూర్ణత్వం. దాని బిగినింగ్ మంచి. పరిమితత్వంతో మొదలు పెట్టుకొని ఆధ్యాత్మికతను సాధనగా పెట్టుకొని వెళ్తున్నాం. ఆధ్యాత్మికతలోకి మొత్తం వెళ్ళిపోయామంటే అర్థం ఏంటంటే సంపూర్ణత్వంలో కలిసిపోయాం. దాన్ని మోక్షము, ఆత్మసాక్షాత్కారము, బ్రహ్మము, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఇలా రకరకాలుగా పిలిచారు దాన్ని. ఆధ్యాత్మికత అంటేనే సంపూర్ణత్వం. ప్రాథమికంగా మొదలయ్యాం కనుక మనం, వేరుభావంలో మొదలయ్యాం కనుక పరిమితత్వం. ఆ పరిమితత్వంలో ఏంటి? మంచిగా జీవించాలంటే. అందుకని ఆధ్యాత్మిక జీవితాన్ని రోజు గుర్తు చేసుకోవటానికి, మంచిగా ఉండాలనే విషయాన్ని రోజు గుర్తు చేసుకోవడానికి ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. అది కూడా నాకు నేను గుర్తు చేసుకోవడానికి. మీకు కొంతమంది మాకు ఉపయోగపడుతుంది చెప్పమంటున్నారు కనుక ఎలా అయినా నాకు నేను చెప్పుకునేదేగా. ఏముంది ఇందులో? ఇప్పుడు మంత్ర జపం ఉంది. ఇప్పుడు అఖండ నామ సంకీర్తన చేస్తుంటారు చూడండి, దేవుడి నామాలు చేస్తుంటారు, భజనలు పాడుతుంటారు, పాటలు పాడుతుంటారు. ఇవన్నీ ఏంటి? గట్టిగా పాడుకొని మనం చెప్పుకోవటమేగా, మనం వింటమేగా. ఆ దైవీ గుణాలు, ఆ దేవతా గుణాలు, ఆ దేవతా లక్షణాలు, ఆ దైవ వైభవాలు ఇవన్నీ పాటల రూపంలో, పద్యాల రూపంలో ఏదోటి గట్టిగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? శ్రవణం జరుగుతూ ఉంటుంది. అందులో లీనతకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాం. అలాగే పదాలు చెప్పుకుంటున్నాం మనం, అంతే. ఏం లేదు, తేడా ఏం లేదు. ఇప్పుడు ఒక భజనకి, ఒక కీర్తనకి, ఒక ధ్యానానికి, ఒక తపస్సుకి ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుద్ది. ప్రాసెస్ ఒకటే. అయితే ఇది ఇప్పుడు భజన అన్నప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది. పాటలు రాసుకుంటారు, పద్యాలు రాసుకుంటారు, స్తోత్రాలు రాసుకుంటారు, సంకీర్తనలు ఉంటాయి, మంత్ర జపాలు ఉంటాయి. దానికి ఒక విధానం, పద్ధతిలో వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అందుకని అవన్నీ భక్తి మార్గాల్లోకి వెళ్తాయి. ఇది జ్ఞాన మార్గం. అంటే నాకు నేను చెప్పుకుంటున్నాను, నాకు నేనే చెప్పుకుంటున్నప్పుడు జ్ఞాన మార్గం. నాకు నేనే నేను మంచిగా ఉండాలని చెప్పుకుంటున్నాను అనుకోండి, జ్ఞాన మార్గం. భక్తి మార్గం ఏంటంటే ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనలా ఆయన నమ్ముకున్నాను కనుక నేను అలా ఉండాలి. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయన నమ్ముకున్నాను కనుక నేను ఆయనలా ఉండాలి. ఆయన మంచి గుణాలు, ఆయన విశేషణలు, ఆయన గొప్పతనాలు, ఆవిడ గొప్పతనాలు, అలా దేవుళ్ళు, దేవతలు,
గురువులు మహాత్ములు వాళ్ళ చరిత్రలు పారాయణలు ఇవన్నీ భక్తి మార్గం. ఎందుకంటే వాళ్ళు అంత గొప్పగా ఉన్నారు, వాళ్ళు అంత గొప్పగా ఉన్నారు, వాళ్ళు అంత గొప్పగా ఉన్నారని తెలుసుకుంటూ ఆ గొప్పగా నేను కూడా ఉండటానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే వాళ్ళని నమ్ముకున్నాను కాబట్టి అని వాళ్ళని తెచ్చి మధ్యలో పెట్టుకుంటున్నా. అంటే డైరెక్ట్ గా నాకు నేను చెప్పుకునే అంత సామర్థ్యము లేనప్పుడు ఆ మార్గంలోంచి వస్తా. తప్పేం కాదు అది, అందరూ అలాగే రావాలి కూడా. ఇప్పుడు నేను కూడా అలాగే వచ్చాను. 35 ఏళ్ల ప్రయాణంలో అటు నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఎవరైనా అంతే. లేదు డైరెక్ట్ గా జ్ఞాన మార్గంలోకి వచ్చినా నష్టమేం లేదు, ఎందుకంటే అర్థమవుతుందిగా నాకు నేను మంచిగా ఉండాలని ఎవరికి తెలియదు. ఇక్కడ తెలుసు, కాకపోతే అది స్టార్టింగ్ లో అంత కిక్ ఇవ్వకపోవచ్చు. మహిమలు మాయలు అద్భుతాలు దేవుళ్ళు దేవతలు ఏదో మన మించిన శక్తులు ఉన్నాయి, వాళ్ళు రక్షిస్తారు కాపాడతారు, అవి కొంచెం మనకి ఒక సామాన్య మనిషికి అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అలా ఇటువంటి వింటున్నప్పుడు ఇంకా పెద్ద లోపల ఏదో ఒక అద్భుతమైన భావాలు కలిగి భక్తి రసాలు ఉప్పొంగొచ్చు. ఆ భక్తి రసాలు ఉప్పొంగి 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 జ్ఞానంలోకి వచ్చి పడతావు. ఎందుకంటే నీతో కలిసి నడిచే ఏ దేవుడు ఉండడు, ఏ దేవత ఉండడు. ఎందుకంటే ఇదంతా ఉన్నదంతా అనంత ఆత్మశక్తి. ఒకవేళ నిజంగా నీకు దేవుళ్ళు దేవతలు ఒకవేళ దర్శనం అయితే వాళ్ళు కరెక్ట్గా చెబుతారు, మేము శక్తి స్వరూపులము, నీ భావము చేత ఈ రూపంతో వచ్చామని. అది అందరు దేవుళ్ళు దేవతల చరిత్రలో ఉంది. జీవన్ముక్తులైనటువంటి గురువులు మహాత్ములు కూడా అదే విషయం చెప్పారు, మేము అనంత ఆత్మశక్తి స్వరూపులము, ఉన్నదంతా ఏకశక్తి. ఇది అదే సత్యము అనే స్థితి. ఆత్మశక్తి అనే ఏదంటున్నారో అది సత్యం అనే స్థితి. అంతే తప్ప విడిగా ఒక శక్తి ఏం లేదు అక్కడ. స్థితి, అది ప్రదేశము, అది స్థలము, ఉన్నదంతా అదే. ప్రదేశములో మార్గాలు ఉన్నాయి, ప్రదేశములో పంథాలు ఉన్నాయి, ప్రదేశములో అనేక రకాల విధానాలు పద్ధతులు మార్గాలు ఏర్పడినాయి. అందుకని ఎప్పుడు కూడా సత్యము పంథా లేని ప్రదేశము, సత్యము మార్గము లేని గమ్యము. ఉన్నదంతా అదే, మార్గాలు అందులో ఉన్నాయి అంతే, గమ్యం అని కూడా అనక్కర్లేదండి. కానీ గమ్యం ఏదో చేరుకోవాలంటాం, అందుకని పదం వాడుతున్నాం అంతే. అంటే ఇదంతా పరిమితత్వంలో ఉన్న వాళ్ళకి చెప్పే ప్రాబ్లం అది. వాళ్ళకి చెప్పడానికి ఉపయోగించబడే పదాల యొక్క విన్యాసం అంతే ఇది. వాటిని పట్టుకొని మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోబాకండి. అందుకని అటు ఇటు వెళ్తారేమో సందేహాలు వస్తే అడగండి అని చెప్పే కారణం అది. ఎందుకంటే ఒక విషయం అర్థం కాకపోయినా పర్వాలేదు, అసలు మొత్తంగా వినకపోయినా పర్వాలేదు, అది అపార్థం అవ్వకూడదు. అంటే అర్థం అవ్వవలసినటువంటి విధానంలో అర్థం అవ్వకుండా అపార్థంగా అర్థమైతే భ్రష్టు పెట్టిపోతాం, ఇంకో దారిపోతాం. అందుకే మతాల పేరుతో కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి మానవాళికి జరగబోయే విధ్వంసం ఏదైనా ఉందంటే అది మతం పేరు మీద దేవుడి పేరు మీద జరుగుద్ది. మీరు చూసుకోండి, జరుగుతుంది ఆల్రెడీ. అసలు ఈ మతాలు దేవుళ్ళు లేకపోతే మనుషులందరూ మానవ జాతిగా హాయిగా కలిసి ఉండేవాళ్ళు. మరి మతాలు మార్గాలు దేవుళ్ళు దేవతలు ఇంకా మేలు చేసి మనుషుల్ని కలపటానికి, జ్ఞానం పెంచడానికి, ఇంకా మంచిగా బతికించడానికి ఉపయోగపడాలి. కానీ విధ్వంసం అయితే ఎలా? అణుబాంబు కంటే ప్రమాదకరమైంది ఇప్పుడు మతం. కొంతమంది దుష్టమోకల చేతుల్లో, మనసుల్లో, భావాల్లో. అందరూ కాదు, అందరూ ఎప్పుడూ కాదు. మంచోళ్ళు ఉన్నారు కాబట్టి మనం మంచిని చెప్పుకుంటున్నాం, వినగలుగుతున్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ అందులోనే ప్రమాదకారులు, మోసగాళ్ళు, మోసగత్తులు ఉన్నారు. ఎందుకని జ్ఞానం అర్థం కాకపోయినా పర్వాలేదు, మామూలు మనిషిగా బతుకుతావు. జ్ఞానం అపార్థమైతే చాలా ప్రమాదం. మిడిమిడి జ్ఞానం చాలా ప్రమాదం, అపార్థ జ్ఞానం చాలా ప్రమాదం. అందుకని చక్కగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఆధ్యాత్మికత కేవలం ఒకటే, నేను మంచిగా ఉండాలని నేను నాకు చెప్పుకోవటం. సింపుల్. శరీరంతో ఉన్నంతకాలం సూత్రం ఒకటే, నేను మంచిగా ఉండాలి అంతే. అది చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. మళ్ళీ మంచిగా ఉండే దాంట్లో మీకు ఉదాహరణలుగా ఉండి చెప్పాను. మళ్ళీ ప్రశ్నలు ఇవ్వకండి, ఏమంటే చెడ్డోళ్ళతో మంచిగా ఉండాలని అన్నీ చెప్పాను మీకు. మహాభారత యుద్ధాన్ని ఉదాహరణగా చెప్పాను. చెడ్డోళ్ళతో ఎప్పుడూ మంచిగా ఉండక్కర్లేదు. చెడ్డవాడికి దూరంగా ఉండు, పాములకు దూరంగా ఉండు, దుష్టులకు దూరంగా ఉండు. అవసరమైతే నిన్ను రక్షించుకోవడానికి చెడ్డవాడిని నువ్వు శిక్షించినా తప్పులేదు. కామన్ సూత్రం, మంచి వాళ్ళతో మంచిగా ఉండు, ఎవరికి హాని నువ్వు అసలు చేయబాక. నిన్ను రక్షించుకునే ప్రయత్నంలో నువ్వు హాని చేయొచ్చు, అసలు తప్పలేదు అందులో. ఆ చట్టంలో కూడా ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు ఎవరైనా మనం చంపడానికి వస్తే మనం రక్షించుకునే ప్రయత్నంలో పొరపాటున
వాళ్ళు చనిపోయారు అనుకోండి, మనం రక్షించుకునే ప్రయత్నంలో ఏదో మనం తోయటమో ఏదో చేయటమో జరిగింది, వాళ్ళు పడిపోయి చచ్చిపోయారు అనుకోండి, మనం రక్షించుకునే ప్రయత్నంలో ఉద్దేశపూర్వకంగా వాళ్ళని కావాలని చంపలేదు కనుక శిక్ష లేదు, దానికి కూడా ప్రయోజనం ఉంది అక్కడ, ఆత్మరక్షణార్థం. ఇది ధర్మాలను బట్టి ఏర్పడిన చట్టాలు న్యాయాలన్నీ. అందుకని మంచిగా ఉండటం ప్రాథమిక లక్షణం ఆధ్యాత్మికత. అది నాకు నేనే చెప్పుకోవటం. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం, ఎవరికి చెప్పేది లేదు ఇక్కడ. జ్ఞాన మార్గంలో ఎవరికి ఏం చెప్పరు, ఎవరికి వాళ్లే చెప్పుకుంటారు. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం. ఆధ్యాత్మికత అంటేనే సంపూర్ణత్వం. వ్యక్తిగతంలో మంచిగా జీవిస్తూ ఆధ్యాత్మికత యొక్క పూర్ణత్వ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆధ్యాత్మికతే సంపూర్ణత్వం స్థితికి చేరుకుంటావు. సత్యము అనే స్థితిని నువ్వు తెలుసుకుంటావు. ఏంటంటే అందులోనే ఉన్నాను నేనని. ఆల్రెడీ నేను సత్యాన్నే, నేను సంపూర్ణత్వాన్నే, నేను అనంతత్వాన్నే, నేను పూర్ణ ప్రదేశాన్నే, సంపూర్ణ స్థలాన్నే. నేను మార్గాన్ని కాదు, నేను పరిమితాన్ని కాదు, నేను చేరుకోవాల్సిన గమ్యమేం లేదు. ఆల్రెడీ నేను గమ్యాన్ని, ఆల్రెడీ నేను లక్ష్యాన్నే, ఆల్రెడీ నేను సిద్ధినే పొందే ఉన్నాను. పరిమిత భావన నుంచి విముక్తుడిని అవుతున్నాను. ఎందుకనంటే పరిమిత భావన కూడా తప్పు కాదు. పరిమిత భావన ఎక్కడుంది? అనంతంలో ఉంది. అనంతంలో ఉన్న పరిమిత భావన అనంతమే కదా అవుతుంది. సముద్రంలో ఉన్న నీటి బొట్టు సముద్రమే అవుతుంది. సముద్రపు నీటిలోంచి ఒక గ్లాసు నీళ్లు పక్కకి తీసామనుకోండి, ఒక గ్లాస్తో నీళ్లు తీసాం. ఈ నీళ్లు ఇప్పుడు వేరా? సముద్రం కాదేంటి అది? మళ్ళీ పోసేయండి, సముద్రమే. గ్లాసులో ఉన్న సముద్రమే, సముద్రంలో పోసేసిన సముద్రమే, బిందులో ఉన్న సముద్రమే, దేంట్లో ఉన్న సముద్రమే, ఏ పాత్రలో ఉన్నా అది సముద్రమే. మళ్ళీ అందులో పోసేసిన సముద్రమే. అలాగే అనంతంలో, శాశ్వతత్వంలో, స్థిరత్వంలో, సంపూర్ణత్వంలో ఉన్నటువంటి పరిమితత్వాలన్నీ కూడా సంపూర్ణత్వమే, శాశ్వతత్వమే. ఉన్న భావన అది అంతే. గ్లాసులో నీళ్లు, చెంబులో నీళ్లు అని సముద్రంలోంచి పట్టుకొచ్చాం, అనేక పాత్రల్లో పెట్టాం. సముద్రపు నీరు కాదు, గ్లాసులో దాని గ్లాసు నీళ్లు, చెంబులో దాని చెంబు నీళ్లు, బిందులో దాని బిందు నీళ్ళు. పాత్రను బట్టి పిలుస్తున్నాం. పరిమిత భావన పాత్రను బట్టి కలిగించుకుంటున్నాం తప్ప నీళ్ళన్నీ సముద్రమే. ఇది తీసుకెళ్ళి అందులో పడేస్తే అన్ని సముద్రమే. అసలు సముద్రం లేకపోతే నీరే వచ్చేది కాదు పాత్రలోకి. అది ఉదాహరణ అనుకోండి, విషయం చెబుతున్నా. అందుకని సత్యము సంపూర్ణత్వము, ఆధ్యాత్మికత సంపూర్ణత్వము అదే అని తెలుసుకున్నప్పుడు నువ్వు జీవించవలసింది మంచిగా మాత్రమే. మొత్తం ఉన్నదంతా సంపూర్ణత్వం. అందుకని నువ్వు మంచిగానే జీవించాలి. ఆ సంపూర్ణత అవగాహన కలిగిన జ్ఞానులు మంచిగానే జీవిస్తారు. ఆ సంపూర్ణత్వాన్ని తెలుసుకుందామని ప్రయత్నించే సాధకులు మంచిగానే జీవిస్తారు, మంచిగానే జీవించాలి. ఇది రూలు. సాధనే మంచి. ఏ సాధనలు చేసావని కాదు, ఏ సాధనలు చేసినా వాటి ఫలితం మంచి అని మంచిగా జీవించడం. నీలో అది ప్రకటితం అవ్వాలి, మంచి నీ ఆచరణలో ప్రకటితం అవ్వాలి. అందుకని మంచిగా జీవించే ప్రయత్నం చేద్దాం. దానికోసం ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. వీలున్నంత వరకు రోజు గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం మనకు మనం చెప్పుకోవడం, మనకు మనం గుర్తు చేసుకోవడం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పినవి నచ్చని వాళ్ళు, ఇవి అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను అతి సామాన్యుడను. నేను అసలు ఏ విధంగానూ ఎవరికీ సరిపోను. అసలు ఎవరితో ఎటువంటి పోటీను లేదు. నాకు నేను చెప్పుకుంటున్న విషయాలను కొంతమంది సోదర సోదరీమణులు అర్థమవుతుంది, మాకు కూడా వింటాము, కొంచెం ఆ యూట్యూబ్లో పడేయండి అని చెబుతున్నారు. కాబట్టి అలా పడేసి రికార్డ్ చేసేటువంటి అవకాశాలు, సిస్టమ్స్ ఇప్పుడు ప్రపంచంలోకి వచ్చినాయి. కాబట్టి అది కూడా నా ముఖం చూపించుకోకుండా, నా పేరు చెప్పుకోకుండా ఎందుకు చెబుతున్నానంటే, నిజంగా నేను ఎవరికో ఏదో మేలు చేస్తున్నానన్న భావన అసలు నాకు లేదు. కాబట్టి చెప్పగల సమర్థుండని కూడా నేను అనుకోవట్లేదు. కాబట్టే ఒట్టి మాటలో గొంతుతో మీకు కనబడుతున్నాయి. ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అది. ఎందుకంటే ఎప్పటికీ మనుషులంతా ఒకటే, అంతా ఉన్న సంపూర్ణత్వమే. మనం తెలుసుకోనంత మాత్రాన అందరూ సంపూర్ణులే, అందరూ ఆత్మస్వరూపులే. ఒకటికంటే ఒకటి గొప్పోడయ్యేది ఎప్పుడూ ఇక్కడ ఉండదు అసలు ప్రపంచంలో. కాదు పరిమిత భావనలో అలా భావించుకుంటూ ఉంటాం. కాబట్టి దాన్ని ఎప్పటికీ ఇలాగే చెబుతాను. అయినా నచ్చకపోతే క్షమించి వదిలేయండి. నేను అది కూడా చెబుతాను, సామాన్యుడిని అని. ఒకవేళ మీ అహంకారాలు ఒప్పుకోకపోతే విని
అర్థమవుతుంది మాకు, మాలో కొంచెం గుణమార్పు కలుగుతుంది. చాలా కొంచెం చాలు గుణమార్పు. ఎందుకంటే కొద్ది గుణమార్పు సామాన్య విషయం కాదు. మనం చాలా సంవత్సరాలు బతుకుతాం ఇక్కడ, సామాన్యమైన విషయం కాదు. కొద్ది గుణమార్పు చాలు జీవిత చరమాంకానికి మోక్షాన్ని పొందేయడానికి. అన్ని సంవత్సరాలు బతుకుతాం ఇక్కడ, చాలా సుదీర్ఘకాలం ఉంటాం మనం. కాబట్టి కొద్ది గుణమార్పు, ఒక శీర్షిక వెంటన్నప్పుడల్లా కొంచెం ఒక మిల్లీగ్రామ్ గుణమార్పు, ఒక మంచిగా ఉండాలన్న చిన్న తలంపు వచ్చినా చాలు, అది పెద్ద సాధనే కూర్చుంటుంది లోపల హృదయంలో. అలా గుణమార్పు వస్తున్న వాళ్ళు, గుణమార్పుకు ప్రయత్నించుకుంటాం అనుకున్న వాళ్ళు, మాకు అర్థమవుతుంది మేము మంచిగా జీవిస్తాము అనుకుంటున్న వాళ్ళు, మా హృదయానికి శాంతిగా ఉంటుంది అనుకుంటున్న వాళ్ళు, మీకేమైనా సందేహాలు వస్తే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.